వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. 46వ ప్రెసిడెంట్గా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కమలా హారిస్ చరిత్రను సృష్టించారు. మొట్టమొదటి మహిళా ఉప రాష్ట్రపతిగా ఆమె ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇటు భారతదేశానికి చెందిన అటు అదేవిధంగా జమైకాకి చెందిన మహిళగా, ఏషియా మహిళగా చెప్పుకోవాలంటే అనేక విధాలుగా ఆమె ఒక అమెరికా చరిత్ర పుటల్లో నిలవనుందనేసి చెప్పవచ్చు. సో మరి ఈ ఎలక్షన్ ప్రమాణ స్వీకారం అయినంత వరకు ఇదివరకటి ఎప్పుడు లేని విధంగా ఎంతో ఉత్కంఠభరితంగా సో ఎన్నో చేంజెస్ జరుగుతూ వచ్చాయి. సో మరి దీనికి సంబంధించిన యావత్ అమెరికానే కాకుండా ప్రపంచం అంతా కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసింది. మరి దీనికి సంబంధించిన విశేషాలు మనతో పంచుకోవడానికి ఇప్పుడు అమెరికా నుంచి గెస్ట్ సాయిగా అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో చివుకుల ఉపేంద్ర గారు, అదేవిధంగా పలువురు ఎన్ఆర్ఐ రిపోర్ట్స్ కూడా మనకు అనేక అప్డేట్స్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా వెల్కమ్ టు సాయి గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. నమస్కారం అండి, నా పేరు సాయి సుధని, రాలీ నార్త్ కెరోలినాకి. ఎస్. సో అందరికి థ్యాంక్ యూ, సాక్షి టీవీకి అండ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎస్, చెప్పండి సాయి గారు, ఈ ఇనాగ్రేషన్ డే ఏ విధంగా జరిగింది? ఒక బైడెన్ గారి స్పీచ్ కానీ, అదేవిధంగా కమలా హారిస్ గారి ప్రమాణ స్వీకారం కానీ. చాలా అమెరికన్స్, ఇండియన్స్ అందరు చాలా హ్యాపీగా ఉంటారండి జో బైడెన్ 46% అయినందుకు. ఈ 1973 తన క్యాపిటల్ హిల్ మీద ఫస్ట్ టైం సెనేటర్గా వాక్ చేసిండు. అదే ఆఫ్టర్ 2021 జనవరి నాడు అదే స్టెప్స్ మీద బికమ్ ప్రెసిడెంట్. ఇప్పుడే ప్రెసిడెంట్ స్పీచ్ అయిపోయింది, చాలా చాలా మాట్లాడిండు. సో గొప్పతనం ఏంటంటే అతను రిపబ్లికన్, డెమోక్రాట్లు నాకు సపోర్ట్ చేసిన వారు, సపోర్ట్ చేయని వారు అందరినీ కలుపుకొని పోతానని ప్రమాణం చేసిండు. స్పెషల్లీ ఇండియన్స్కి చాలా ప్రౌడ్ టుడే, ఎందుకంటే కమలా హ్యారిస్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ లేడీ, ఇండియన్, అమెరికన్ ఇండియన్ ప్లస్ బ్లాక్ లేడీ. ఇట్స్ వెరీ ఫార్చునేట్ ఫర్ ఎవ్రీబడి. షీ ప్రామిస్ సో మెనీ థింగ్స్. ఐ థింక్ లుక్ లైక్ ద ఇమిగ్రేషన్ బిల్ విత్ ద ఫస్ట్ వన్. రియలీ ప్రౌడ్ being Indian and being American. I worked with Joe Biden for 15 years ago. I met him in 3 months in Charlotte. I have a picture with him. Very, very proud of him. I think most of them, ఇవాళ స్పీచ్ ఏంటంటే ఆ క్యాపిటల్ హిల్ అయిన సందర్భం అయింది కదా 2 weeks కింద, దాన్ని దృష్టిలో పెట్టుకొని స్పీచ్ అంటే ఏం చెప్పిందంటే అది అయిపోయింది, వాట్ ఎవర్ హ్యాపెన్. Now we all need to work together as a Republican, as a Democrats. We all Americans. Make America great again. Anakunta is very proud of him. I'm sure he delivered the good stuff for the Americans, and the whole world also is very happy today to see the American democracy is always, one voice, one work. Thank you. రైట్. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి బైడెన్ ప్రమాణ స్వీకారంలో కానీ ఆయన స్పీచ్లో కానీ అంటే దేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న విధానం కూడా అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకునే విధంగా మనకి కనిపించింది. ప్రధానంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను ప్రెసిడెంట్ని, అమెరికా ప్రజలందరికీ నేను ప్రెసిడెంట్ని, నా సపోర్టర్స్ అనే కాకుండా వేరే ఈవెన్ ఏ పార్టీకి సంబంధించిన వారైనా ప్రతి ఒక్కరు కూడా సో మనందరం కూడా ఏకతాటి మీద ఉండాల్సిన సమయం ఇప్పుడు ఉంది. అదేవిధంగా అమెరికా ఇంకా ఎంతో సాధించాల్సింది ఉంది. సో దాని అంతటికి మీరందరి సహకారం కావాలి అనే చాలా బలమైన ఒక ప్రకటన కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. సో ఇది ఏ విధంగా మరింత అంటే ఈ పీస్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇదివరకు ఏదైతే మనకు చూసినట్లయితే వైట్ హౌస్ పైన జరిగిన ఇది సంఘటనే కానీ, అదేవిధంగా మనకి చాలా పరిణామాలు ఈ మధ్యన మనం చూసినట్లయితే అనేక సంఘటనలు అమెరికాలో చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్యం కంట్రీ అయినప్పటికీ కూడా అనేక ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసే పరిస్థితి నెలకొంది. సో వీటన్నింటికి కూడా ఒక రకమైన ఉపశమనం కలిగించే పరిస్థితి ఉందని అనుకోవచ్చా మనం? తప్పకుండా అండి, ఎందుకంటే ఇవాళ ఆలోచిస్తే అతను ఎట్లా ఏం చెప్పిండంటే 74 మిలియన్ పీపుల్ ట్రంప్ ఓటేసిండ్రు. ఆ 74 మిలియన్ని ఎట్లా బీయింగ్ టువర్డ్స్ బైడెన్ దిక్కు అమెరికా అందరు కలిసి పనిచేయాలని చెప్పి చేసిండ్రు. అదొకటి స్పీచ్ ఆలోచిస్తే మీరు ఈ చాలా మంది ఇనాగ్రేషన్లా ఆఫ్రికన్ అమెరికన్స్కి చాలా మందికి ప్లేస్ ఇచ్చింది, వాళ్ళ సింగర్స్ కానీ ఆడియన్స్ కానివ్వండి. సో ఈ రియల్లీ బింగ్ పీపుల్ టుగెదర్. ఇంకోటి ఏంటంటే ఆయన ఏం చెప్పిండంటే ప్రెసిడెంట్ నేను ఒక్కనికే కాదు అందరికీ ప్రెసిడెంట్. లాస్ట్ 4 yearsలా
country was divided into, two different parts. Now I am the president for everybody, Indian Gani, Chinese Gani, Americans, all Americans, I am the president. And చెప్పడం జరిగింది. I think look like Biden is an experienced senator for 30 years, is a vice president for 8 years under Obama. I'm sure he knows all the things what need to be done. I think he's very excellent president next 4 years. I'm sure he will deliver what he says. I'm really confident on them. All American people also, but united, they will trust him. I'm sure he definitely will. He's president for everybody, not only Democrats. He's a president for all Americans. I'm sure he will serve. Kamala Harris also good experience. So Attorney General for California, I'm sure a good experience. I think they both will be a good team. But we're really proud of all Indians and Americans because of the first time the lady became vice president. I'm very proud of her and also Joe Biden. రైట్. అంటే మనకి ఇక్కడ మొత్తం ఓవరాల్గా మనం పరిశీలించినట్లయితే ఈవెన్ ఆఫ్టర్ 152 ఇయర్స్ తర్వాత అంటే ఒక ప్రెసిడెంట్కి వీడ్కోలు చెప్పే క్రమంలో కానీ అదేవిధంగా ఇప్పుడు ట్రంప్ ఈ ప్రోగ్రాంకి హాజరు కాకపోవడం అనేది సో ఆఫ్టర్ 152 ఇయర్స్ తర్వాత జరిగిందని మనకి తెలుస్తుంది. సో ఇటువంటి విషయం కూడా స్టిల్ ఆయన యాక్సెప్ట్ చేయనప్పటికీ కూడా మళ్ళీ ఒక సాంప్రదాయాన్ని కాదని భిన్నంగా వెళ్తున్న పరిస్థితిని మనం ఏమనుకోవచ్చు. అదేవిధంగా ఆయన మాటల్లో ఇంకో విషయం కూడా ఏదైతే జరిగిందో సంఘటన దాన్ని ఖండిస్తూనే మాట్లాడారు. అయినప్పటికీ ఎక్కడ బైడెన్ పేరును కానీ ప్రస్తావించకపోవడం, ఆయన విజయాన్ని కానీ ప్రస్తావించకపోవడం మనం చూసాం. ఓవరాల్గా టీంకు మాత్రం శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. మనం దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? యాక్చువల్గా యుఎస్లో ఎవ్రీ 4 yearsకి సెరమనీ అనేది ఎట్లుంటుందంటే ప్రెసిడెంట్ పాస్ట్ ప్రెసిడెంట్ని మన ఎయిర్పోర్ట్ బేస్లో ఫ్లైట్ ఎక్కించి సెండ్ ఆఫ్ చేస్తారు. జనరల్గా ప్రెసిడెంట్ సెండ్ ఆఫ్ చేస్తాడు పాస్ట్ ప్రెసిడెంట్ని. బట్ ఈ ట్రంప్ బీయింగ్ ఎ ప్రెసిడెంట్ హీ డిడ్ ఓన్ సెరమనీ ఇన్ వైట్ హౌస్. హీ డిడ్ నాట్ అటెండ్ ద క్యాపిటల్ మీటింగ్ అటెండ్ కాలేదు. అందుకొరకు ఏం చేసిందంటే వైస్ ప్రెసిడెంట్ ఆ ప్లేస్ తీసుకొని కమలా హ్యారిస్ సెండ్ ఆఫ్ చేసింది వైస్ ప్రెసిడెంట్ని. సో అందరు టీవీలో చూసి ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ వైఫ్ని కమలా హ్యారిస్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి క్యాపిటల్ హిల్ వాక్ చేసేసి వాళ్ళని సెండ్ ఆఫ్ చేసిండ్రు. ఐ థింక్ కొద్దిగా ఆలోచిస్తే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, బట్ థింగ్స్ హ్యాస్ టు మూవ్ ఆన్ అండ్ హీ ఈస్ వెరీ స్టబన్. హీ డోంట్ వాంట్ టు డూ ద సెరమనీ and in a way it's not good for the country, but we have to move on. I think this will be in the history, the president not send offing other coming president, but it's very unfortunate, but things will move on. I think it look like American people understand there is some kind of rift between them, and right, they just want to make సాయి గారు మనం కంటిన్యూ చేద్దాం. సో ఒకసారి మనం బైడెన్ ప్రమాణ స్వీకారాన్ని చూసి మనం కంటిన్యూ చేద్దాం. Right hand and repeat after me. I, Joseph Robinette Biden Jr., do solemnly swear. I, Joseph Robinette Biden Jr., do solemnly swear. That I will faithfully execute. That I will faithfully execute. The office of President of the United States. Office of President of the United States. And will, to the best of my ability. Will, to the best of my ability. Preserve, protect, and defend. Preserve, protect, and defend. The Constitution of the United States. The Constitution of the United States. So help you God. So help me God. Congratulations, Mr. President. Please raise your right hand and repeat after me. I, Kamala Devi Harris, do solemnly swear I, Kamala Devi Harris, do solemnly swear that I will support and defend the Constitution of the United States that I will support and defend the Constitution of the United States
against all enemies, foreign and domestic, against all enemies, foreign and domestic, that I will bear true faith and allegiance to the same, that I will bear true faith and allegiance to the same, that I take this obligation freely, that I take this obligation freely, without any mental reservation or purpose of evasion, without any mental reservation or purpose of evasion, that I will well and faithfully discharge that I will well and faithfully discharge the duties of the office on which I am about to enter. the duties of the office upon which I am about to enter. So help me God. So help me God. సో చెప్పండి, అంటే ఇప్పుడు మనం చూసాం కదా, ఇది అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా జరిగింది. సో కొత్తగా కూడా మనం చూసినట్లయితే అక్కడ వాతావరణం కూడా అందరూ మాస్కులు అనేది ధరించడం, అదేవిధంగా బైడెన్ ఏదైతే నిర్ణయం ఉందో గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా మాస్క్ని ధరించడం కానీ ఇటువంటి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకొని వచ్చే పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏ విధమైన నిర్ణయాలు ప్రస్తుతం తీసుకునే పరిస్థితి ఉంది? సో ఇదివరకు ట్రంప్ ఏవైతే బ్యాన్ చేస్తున్నారో మళ్ళీ వీటిని ఆయన పునఃప్రారంభించే అవకాశం ఉంది అనుకుంటున్నారు సాయి, మీరు చెప్పండి. రైట్ నౌ ద బైడెన్ అయిపోయిందండి, ప్రమాణ స్వీకారం అయిపోయింది. జనరల్గా ప్రమాణ స్వీకారం చాలా మంది వస్తారు, మిలియన్స్ పీపుల్ వస్తారు, చాలా మంది వస్తారు. ఈసారి ఏం చేశారంటే చాలా మటుకు జూమ్ కాల్ పెట్టిండ్రు, ఆల్ ద స్పాన్సర్స్ కింద జూమ్ కాల్ పెట్టిండ్రు. కాబట్టి అందుకే క్యాపిటల్ దగ్గర అంత మంది లేరు. బట్ చాలా మటుకు అందరూ మాస్కులు పెట్టిండ్రు బాగానే. ఐ థింక్ దే వ్యాక్సిన్ ఆల్సో బై జూన్ జూలై ఈ సెడ్ విల్ కంప్లీట్ ఆల్ ద అమెరికన్స్ హ్యావ్ వ్యాక్సిన్. ఫస్ట్ బైడెన్ చేయబోయే బిల్ ఏంటంటే ఇమిగ్రేషన్ బిల్ అని చెప్పిండు డే 1. సో డే 1 ఇమిగ్రేషన్ బిల్ ఐ థింక్ బికాస్ కాంగ్రెస్ అండ్ సెనెట్ అండ్ వైట్ హౌస్ వాళ్ళదే కాబట్టి సో మోస్ట్ లైక్లీ ఇమిగ్రేషన్ బిల్లు దేర్ వోంట్ బి ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి హీ వాంట్స్ టు ద ఒబామా హెల్త్ కేర్, కొద్ది ఇష్యూస్ అయిన లాస్ట్ 4 years హీ వాంట్ ఫిక్స్ ద ఒబామా హెల్త్ కేర్. ఇంకా గన్ లాస్ అది కూడా ఆలోచిస్తుంటారు. అంటే గన్ బ్యాన్ చేయకుండా కానీ కొద్దిగా ఏమన్నా క్రిమినల్స్ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేసి అదొకటి అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే గన్స్ ఎట్లుంటాయంటే అమెరికాలో ఎన్ని షాప్ పోయి కొనుక్కోవచ్చు, బట్ లైసెన్స్ ఉండాలా. బట్ గన్ షోలో పోతే నీకు యూ కెన్ బై ఎ గన్ వితౌట్ లైసెన్స్. సో అవన్నీ కొద్దిగా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చెక్స్ కొద్దిగా టైట్ చేసేసి అంటే క్రిమినల్స్ గన్స్ రాకుండా అని ఈ 3 మటుకు ప్రామిస్ చేసిండ్రు. ఐ థింక్ దేర్ ఇస్ ఎకానమీ ఆల్సో ఎకానమీ డూయింగ్ గుడ్, బట్ దే వాంట్ అంటే ఐటీ జాబ్లే కాకుండా చాలా మందికి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో జాబులు కొద్దిగా కష్టమే అయింది. సో దే బేసికలీ వ్యాక్సిన్ ఇంప్రూవ్ చేసేసి దే వాంట్ పుట్ ద ఎకానమీ బ్యాక్ ఇన్ ట్రాక్. అది ఇంకా ఒబామా ఆల్సో ఇస్ అ గుడ్ అడ్వైజర్ ఫర్ బైడెన్, అండ్ బైడెన్ వాజ్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ 8 years అండర్ ఒబామా. సో చెప్పాలంటే ఒబామా పాలసీస్ కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది బైడెన్ మీద. కాదు బైడెన్ ఆల్సో కమలా హ్యారిస్ హాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ as అటార్నీ జనరల్, అండ్ బిల్ క్లింటన్ ఉన్నాడు. దే ఆల్ ఎక్స్ ప్రెసిడెంట్స్ ఐ థింక్ దే హ్యావ్ ఎ టఫ్ టైమ్ లాస్ట్ 4 years. ఐఎమ్ షూర్ రైట్ నౌ దే గెట్ బ్యాక్ ఇన్ టు ద ట్రాక్ అండ్ ఐఎమ్ టు హోప్ ద బెస్ట్. ఓకే, రైట్. సో అంటే ఇక్కడ చూసినట్లయితే బైడెన్ అంటే అసలు అమెరికా చరిత్రలోనే 78 ఏళ్ల వయసులో ఉన్న ఇంతవరకు అంటే ఎక్కువ వయసు ఉండి ప్రెసిడెంట్ పదవిని చేపట్టిన వ్యక్తిగా మనం భావించవచ్చు. సో ఇది ఏ విధమైన అంటే ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఏమైనా ఉంటుందా ఆయన పరిపాలన పైన? ఏం లేదండి. ఇప్పుడు బేసిక్ ఏంటండి, ఐ వోంట్ సే ఓల్డ్, ఐ విల్ సే ఎక్స్పీరియన్స్. బికాజ్ 78 అంటే ఆయన 1973లో సెనేటర్గా వచ్చిండండి. సో 73 టు ఆల్మోస్ట్ 27 ప్లస్ ఆల్మోస్ట్ 47 years పవర్లో ఉన్నాడు ఆయన. మోర్ దెన్ 50% ఏజ్. ఐ థింక్ దట్ కౌంట్స్ లాట్. ఇప్పుడు 79 years ఇస్ నాట్ అమెరికాలో అంతేం కాదండి, 85-90 years వాళ్ళు కూడా ఉంటారు కదా, ఏం ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. బట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ advisors, so a good experience. I don't think that is an issue for him, but by everything I think there is no issue for the age. A lot of experience, and he's also strong. I see for last 1 year I think he look more younger now
compared to when he was running for elections. Now he's more younger. I don't think there will be any issue with the age. రైట్. సో మనం కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసే ముందు ఒకసారి దానికి సంబంధించిన విషెస్ బైడెన్కి గుడ్ లక్ చెప్తూ, అదేవిధంగా మనకి తానా ప్రెసిడెంట్ జైతాలూరి గారు సంబంధించిన విషెస్ ఉన్నాయి. ఒకసారి అది చూద్దాం. ప్లీజ్ ప్లే ద ఏవి. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల, న్యూజెర్సీ, అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. బైడెన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు నాకు తెలిసి మొట్టమొదటిగా ఇప్పుడు కరోనా నియంత్రణ కోసము కరోనా టీకాలు వేయడం, సుమారుగా 100 మిలియన్లు 100 రోజుల్లో టీకాలు వేయాలని ఆలోచిస్తున్నారు. అంటే 100 మిలియన్లు అంటే మన దగ్గర 10 కోట్లు, అంటే 100 రోజుల్లో 3 monthsలో ఒక 10 కోట్ల అమెరికా ప్రజలకి వ్యాక్సిన్ వేయాలన్నది వారి యొక్క అభిలాష. అదేవిధంగా అమెరికా ప్రజలకి కరోనాతోటి బాధపడుతున్నటువంటి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సుమారుగా 1.9 ట్రిలియన్ల డబ్బును వారికి ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అంతర్జాతీయంగా మిగతా దేశాలతో ఉన్నటువంటి సత్సంబంధాలని మెరుగు పొందడానికి కొన్ని ట్రావెల్ బ్యాన్ ఇలాంటివి ఉన్నాయి. వాటిని పునఃపరిశీలించే సమయం ఆసన్నమైంది. వారు ఆ చర్య తీసుకునే అవకాశం ఉంది. ఇక వీసాల పరంగా చూసుకుంటే తప్పకుండా చాలామంది ఆశావాహులు బైడెన్ గారి ఆధ్వర్యంలో మంచి సంస్కరణలు రాబోతున్నాయని కోరుతున్నారు. ఎందుకంటే ఒబామా గారు ఉన్నప్పుడు H-1B వీసాలు కానీ H-4 EAD అంటే డిపెండెంట్స్ అంటే స్పౌజెస్ వర్క్ చేయడం, అంటే భార్య భర్త మీద డిపెండెంట్ ఉన్నప్పుడు కూడా వారికి EAD కార్డులు అని చెప్పేసి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ H-4 EAD అనేది ఇచ్చారు. సో దానిలో భాగంగా ఏంటంటే వారికి క్వాలిఫికేషన్ ఉండి వర్క్ చేసే సామర్థ్యం ఉన్నప్పుడు వర్క్ ఆథరైజేషన్ అని చెప్పేసి EAD కార్డ్స్ ఇచ్చారు. దానివల్ల స్పౌజెస్ అంటే భార్యలు లేదా భర్తలు పనిచేసే అవకాశం ఉంది, డిపెండెంట్స్. సో అది ఇంతమందికి ఉందంటే మధ్యలో ఫింగర్ ప్రింట్స్ అని చెప్పేసి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారు. అది చాలా డిలే అవుతుంది. అంటే 6 months to 1 year కూడా చాలా కేసెస్ వీసా ఉన్నప్పటికీ కూడా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి. ఆ ఫింగర్ ప్రింట్స్కి చాలా లైన్ ఉంది. అంటే వెయిటింగ్ టైమే 6 months నుంచి 1 year వరకు పట్టింది. ఇంకోటి అందులో కరోనా కాలంలో చాలా ఇబ్బందులు అయ్యాయి. ఎందుకంటే కరోనాలో 6 feet డిస్టెన్స్ కానీ, తర్వాత అన్ని ఆఫీసెస్ ఓపెన్ చేయకపోవడం, చాలామందికి H-4 EAD ఉన్నప్పటికీ కూడా ఫింగర్ ప్రింట్స్ లేకపోవడం వల్ల వారు వర్క్ చేసే అవకాశాన్ని కోల్పోయారు. సో నాకు తెలిసి బైడెన్ గారు రావడం ఆ ఫింగర్ ప్రింట్స్ ఆప్షన్ తీసేస్తారని చాలామంది కోరుకుంటున్నారు. తర్వాత గ్రీన్ కార్డు వీసాలు కూడా ఇప్పుడు కంట్రీ కోటా ఒకటి ఉంది, తర్వాత బ్యాక్లాగ్ కొన్ని ఉన్నాయి, ఫ్యామిలీస్ వీసాస్ ఉన్నాయి. తర్వాత ఎవరైతే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ ఉన్నాయో సో అవి కూడా ముందుకు వెళ్ళొచ్చు అనేది చాలామంది కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ 1 year or 2 yearsలో వాటికి కూడా ఒక పరిష్కార మార్గం దొరకబోతుందని మా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ జైతాలూరి, తానా ప్రెసిడెంట్ని. ముందుగా ప్రెసిడెంట్ బైడెన్కి అలాగే వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్కి కంగ్రాచులేషన్స్. బైడెన్ తన అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ రోజే స్వీపింగ్ ఇమిగ్రేషన్ పాలసీని సైన్ చేసే అవకాశం ఉంది. అంటే 8 yearsలో 11 million ఇమిగ్రెంట్స్కి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి పర్మనెంట్ గ్రీన్ కార్డ్ పాలసీస్ ఇచ్చే బిల్లుని సైన్ చేసే అవకాశం ఉంది. అది మొదటి ప్రయారిటీగా ఉంటుంది. అలాగే రెండోది ఏంటంటే $1.9 trillion ఇంత ముందుగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో $3 trillion కరోనా రిలీఫ్ ప్యాకేజ్గా ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు 1.9 trillion కొత్తగా ఆయన ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో సుమారుగా ప్రతి ఇండివిజువల్కి సర్టన్ ఇన్కమ్ లెవెల్లో తక్కువ ఉన్న వాళ్ళందరికీ $2,000 చెక్స్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆయన ఇంకొక ప్రాధాన్యమైన విషయం ఏంటంటే ఒక 100 daysలో 100 million పీపుల్కి వ్యాక్సినేషన్ చేస్తానన్నది ఆయన చేసిన వన్ ఆఫ్ ది ఎజెండా ఐటమ్గా పెట్టుకొని ఆయన ముందుకు నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ప్రధాన అంశాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత ట్రంప్ ప్రవేశపెట్టిన వీటన్నిటిని
మిడ్ నైట్ రిఫార్మ్స్ అంటారు. ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చాలా రిఫార్మ్స్ని అర్ధరాత్రి సైన్ చేయడం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని సైన్ చేయడం, తెల్లవారి పొద్దున్నే వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. వాటన్నిటిని 6 months హాల్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ 6 monthsలో కొత్త రెగ్యులేషన్స్, 3 months కొత్త రెగ్యులేషన్స్ని రిఫార్మ్ చేసి వాటన్నిటిని మార్చడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బైడెన్ ప్రధాన అంశాలుగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ట్రంప్ కొన్ని క్రేజీ విధానాల వల్ల చాలా విద్వేషాలు, రేషియల్ ఫీలింగ్స్, తర్వాత సోషల్ అన్రెస్ట్ వచ్చింది. వాటన్నిటినీ కూడా బైడెన్ అడ్మినిస్ట్రేషన్స్లో వాటికి స్వస్తి పలికే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన క్యాబినెట్ కూర్పు చూస్తూ ఉంటే ఆయన చాలా డైవర్సిఫైడ్గా ఉంది. అన్ని వర్గాలకి ఆయన స్థానం కల్పించారు. నల్లవాళ్ళు, ఏషియన్స్, చాలా మంది అన్ని చోట్ల నుంచి అన్ని వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ వర్గాలన్నిటికీ ప్రాధాన్యత కల్పించారు. కాబట్టి ఆ సోషల్ అన్రెస్ట్, ఆ ప్రాబ్లమ్స్ పోయే అవకాశం ఉంది. అలాగే ఆయన ఫారిన్ పాలసీస్ కూడా మనం చూసుకుంటే ముఖ్యంగా మీకు ప్యారిస్ అకార్డ్, ఓకే, ఎన్వైరన్మెంట్, దాంట్లో మళ్ళీ ఆయన రీఇన్స్టేట్ అయ్యేది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తోటి మళ్ళీ అమెరికా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇరాన్ న్యూక్లియర్ డీల్ కూడా ఆయన సపోర్ట్ చేయడం, మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం జరుగుతుంది. సో ఫారిన్ పాలసీస్ వైజ్ మళ్ళీ అందరినీ కలుపుకొని చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నట్టే. సో అవి కూడా అక్కడ ఉంది. అలాగే చూస్తూ ఉంటే మన ఇండియాకు చూస్తే ఇండియాతోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. ఇంత ముందర ఒబామా కానీ, ఇంత ముందు ఉన్న డెమోక్రాటిక్ ప్రెసిడెంట్, మళ్ళీ ఇప్పుడు తర్వాత ట్రంప్లో కూడా చాలా మంచిగా మన రిలేషన్ మోడీతోటి జరిగింది, ప్రైమ్ మినిస్టర్ మోడీతోటి. అలాగే ఇది కూడా కంటిన్యూ అవుతుంది. నెంబర్ 2, వీసా విధానాన్ని కొంచెం సులభతరం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే హైర్ అమెరికన్, బై అమెరికన్ పాలసీ ట్రంప్ ప్రవేశపెట్టి చాలా మంది అమెరికన్స్ కి జాబ్ ఉండాలి అని చెప్పి ఒక రకమైన హాస్టైల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయింది. అంటే కొంచెం ఇబ్బందులు క్రియేట్ అయింది. వాటన్నిటినీ మళ్ళీ తగ్గించి, ఎందుకంటే ఎవరినైనా హైర్ చేసుకోవచ్చు అని అన్నది ఉంది కాబట్టి మనకి వీసాల విషయంలో కష్టతరం అవ్వదు. వీసాలు కొంచెం తేలిక ఉంటాయి, H1 వీసాలు రావడం. సో దాంతో మన ఇండియన్స్ ఎక్కువగా రావడం, ఇవన్నీ కూడా డెఫినెట్ గా చాలా బాగుంటుంది. దానికి తోడు ఇండియా అనేది మన వాళ్ళు చైనాకు ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు కాబట్టి చైనా తోటి రిలేషన్స్ బాగా వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే బై అమెరికన్ పాలసీ లేదో ఎక్కడి నుంచైనా ట్రేడ్, ఓపెన్ ట్రేడ్, ఫ్రీ ట్రేడ్ వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి చైనా నుంచి మళ్ళీ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అన్ని బాగానే జరుగుతాయి కాబట్టి చైనాతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసినా కూడా ఓపెన్ గా వాళ్ళతో రైవలరీ ఉండదు. కానీ డెఫినెట్ గా వాళ్ళతో కాంపిటీషన్ అయితే ఉంటుంది. సెక్యూరిటీ విషయంలో ఎక్కడైతే కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి డెఫినెట్ ఇండియాకైతే పెద్దపేట వేస్తారు. దానికి తోడు కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ గా ఉంది కాబట్టి మనతో మంచి రిలేషన్షిప్స్ ఉంటాయి. దానికి తోడు వీసా రిస్ట్రిక్షన్స్ కూడా తగ్గుతాయి కాబట్టి, ఎందుకంటే స్టూడెంట్స్ కి ఇంత ముందర ఓపీటీ విషయంలో, స్టెమ్ ఎక్స్టెన్షన్ విషయంలో, అంటే 3 years వర్క్ పర్మిట్ ఇచ్చే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. అవన్నీ ఇక ఉండవు కాబట్టి స్టూడెంట్స్ రావడం కానీ, తర్వాత H1B వాళ్ళు రావడం కానీ డెఫినెట్ గా చాలా మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. సో ఇండియా తోటి మంచి రిలేషన్షిప్స్ ఉంటాయి. అలాగే ఇమిగ్రేషన్ విషయంలో కూడా ఎప్పుడైతే కొంతమంది మన వాళ్ళు కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు, వాళ్ళు కూడా దీంట్లో నుంచి లాభపడే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా చూస్తా ఉంటే మనకి ఇండియన్స్ కి మంచి జరిగేటట్టే ఉంది. మనకి ఎన్ఆర్ఐస్ వాయిస్లో కూడా బైడెన్ పట్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే కనిపిస్తుంది. వీరందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే అంటే ఈ వీసా విషయాల్లో కానీ లేదా ఇతరత్ర ఇమిగ్రేషన్ విషయంలో కానీ మరింత వెసులుబాటు వచ్చే అవకాశం ఉండొచ్చు అనేది వీరి మాటలో మనకు తెలుస్తుంది. మరి మనతో ఇప్పుడే ఉపేంద్ర చూకుల్ గారు, సో ప్రముఖ పొలిటీషియన్, సో అందరికీ సుపరిచితులు, ఆయన కూడా మనతో జాయిన్ అయ్యారు. సో ఉపేంద్ర గారు, వెల్కమ్ టు ద షో అండి.
వెల్కమ్ సింహ. థ్యాంక్ యూ. చెప్పండి. ఇప్పుడు బైడెన్ గారి ప్రమాణ స్వీకారం పట్ల, అదేవిధంగా కమలా హ్యారిస్ మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలు, సో దీని పట్ల మీ అభిప్రాయం? చాలా ఎక్సైట్మెంట్, చాలా ఎక్కువ ఎక్సైట్మెంట్. ఎందుకంటే మన ఇండియన్స్, భారతీయులందరికీ ఈ విధంగా మన మన అమ్మాయి హాఫ్ ఇండియన్ హాఫ్ బ్లాక్, కానీ చాలా గౌరవమైన విషయం ఇది, గర్వమైన విషయం ఇది. అదే కాకుండా జో బైడెన్ చాలా ఏళ్ళుగా మంచి పాలిటిక్స్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న అతను, రిపబ్లికన్ తో కానీ డెమోక్రాట్స్ కానీ బాగా పనిచేస్తాడు కాబట్టి ఫారిన్ రిలేషన్స్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అందువల్ల చాలా బ్యాలెన్స్డ్ గా ఆయన ఇవాళ స్పీచ్ విన్నారంటే ఆయన ఏం చేస్తానో ఏం చెప్పలేదు, అంతే డీటెయిల్స్ ఏం చెప్పకుండా హీ వాస్ వెరీ ఫోకస్ చేసింది ఏంటంటే ఈ కోవిడ్, ఎకానమీ ఇట్లాంటివి, అదే కాకుండా మన యూనిటీ మీద చాలా ఫోకస్ చేశాడు. అమెరికాకి ఇప్పుడు కావాల్సింది ఐక్యత. చాలా ఈ ట్రంప్ వెళ్ళిన తర్వాత చాలా డివిజన్ ఉన్నాయి, అవన్నీ పుండులాగా ఉన్నాయి, అవన్నీ మాన్పాలి, అది చేస్తారు. అదే కాకుండా ఫారిన్ పాలసీలో అంత డిఫరెన్స్ ఏం రాదు. ఇమిగ్రేషన్ లో కూడా అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ చూస్తానన్నాడు, కానీ ఎందుకంటే అమెరికా క్యాపిటలిస్టిక్ కంట్రీ, ఎప్పుడు అమెరికాకి ఎట్లా లాభం వస్తుందో చూస్తారు కాబట్టి అన్ని పాలసీస్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అందువల్ల అంత పెద్ద అంటే ఐక్యత ఉన్నందువల్ల అమెరికాకి మంచి బాగా పైకి వచ్చే పేరు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ. సాయి, మీరు చెప్పండి. అంటే ఒక ఎన్ఆర్ఐగా అంటే మనకి ఈ ఇమిగ్రేషన్ విషయంలో కానీ గత కొంతకాలంగా ట్రంప్ హయాంలో ఒక విధంగా H1 వీటి విషయాల్లో చాలా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్నారని అందరూ చెప్పవచ్చు. సో ఈవెన్ స్టెమ్ కానీ ఓపీటీ కానీ ఇవన్నీ కూడా రకరకాల ఇష్యూస్, అవి టఫ్ అవ్వడము, వేజెస్ అనేవి పెరగడం, వీటన్నింటి మీద కూడా ఒక రకమైన అంటే ఇంకా అమెరికాలో మనకి అప్కమింగ్ జనరేషన్ వాళ్ళకి అవకాశాలు తక్కువ అనే పరిస్థితుల్లో చాలామంది మన కెనడా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ మూవ్ అవడం కూడా మనం చూసాం. సో ఆ పరిస్థితి నుంచి మళ్ళీ నార్మల్గా అమెరికాకి ప్రయాణం సుఖంగానే సౌఖ్యంగానే ఉంటుంది, చక్కగానే మనం వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు అనే ఆశలు రెక్కిందించే అవకాశం ఉందంటారా? అవునండి. ఇప్పుడు జయ గారు చెప్పినట్టు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గ్రీన్ కార్డ్ వచ్చేది, అది మన ఇండియన్స్ ఇల్లీగల్ తక్కువ మంది ఉంటారండి. మన ఇండియన్స్ ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి స్టూడెంట్ వీసాలు H1లు. సో H1లు ఎంబసీలన్నీ క్లోజ్ చేసేసిండ్రు అన్ని డిఫరెంట్ కంట్రీలల్లో. సో ఐ థింక్ బైడెన్ వీళ్ళు ఇమీడియట్గా ఎంబసీస్ ఓపెన్ చేసేసి H1 మల్టిపుల్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పిండు. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో ఐ థింక్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓపీటీ కూడా స్టూడెంట్స్కు వీసాలు రావడము, ఓపీటీకి H1 కన్వర్ట్ చేసుకోము, H1 కోటా ఇంక్రీజ్ చేస్తామని కూడా ప్రామిస్ చేసిండు. ఐ థింక్ ఈజ్ రియల్లీ లుకింగ్ టు దట్. ఓన్లీ ఇండియానే కాకుండా ఆల్ H1s, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఆయన ఈజ్ రెడీ టు డూ దట్. ఐ థింక్ ఆయన స్పీచ్ ఏంటంటే అందరినీ కలుపుకొని పోవాలా, రిపబ్లికన్స్ని, డెమోక్రాట్స్ని, ఫారెన్ పాలసీస్ కూడా అంటే బేసిక్గా వర్క్ ఇంపార్టెంట్ కాబట్టి H1 కూడా ఎంకరేజ్ చేస్తాడని అందరు అనుకుంటున్నారు. ఐ థింక్ ఈ విల్ డూ దాట్ అండ్ ఈ ఆల్సో లుకింగ్ టు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. బట్ మెయిన్ ఏంటంటే H1 కోటా ఇంక్రీజ్ యూజ్ చేయకపోతే 2021 H1 కోటా యూజ్ చేయకపోతే 22 అది క్యారీ ఓవర్ కావాలని చెప్పి దట్స్ ద బిగ్ థింగ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐ థింక్ లుక్ లైక్ అండ్ ఓవరాల్ పిక్చర్ ఇమిగ్రేషన్ ఈజ్ గుడ్ ఫర్ ఇండియన్స్ అండ్ గుడ్ ఫర్ అదర్ కంట్రీస్ టు. రైట్. అండ్ ఉపేంద్ర గారు చెప్పండి. అంటే ఒక విధంగా ఆఫ్టర్ 152 ఇయర్స్ తర్వాత అంటే ఒక ప్రెసిడెంట్ మరొక ప్రెసిడెంట్కి వీడ్కోలు చెప్పడంలో అంటే అటెండ్ కాకుండా అంటే ఈ సెరమనీ అనేది ఇనాగ్రేషన్ అనేది జరిగింది. సో మనం దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఓవైపు బైడెన్ గారి మాటల్లో చూసినట్లయితే సో నేను అమెరికా ప్రజలందరికీ కూడా ప్రెసిడెంట్ని, సో పార్టీలకి అతీతంగా మనందరం కూడా కలిసి ముందుకు వెళ్ళాలి, మీ సహకారం లేనిదే మనం సాధించలేము, సో మనం సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది అని ఆయన మాటలో ఓవైపు చెప్తున్నారు. అదేవిధంగా మరోవైపు ట్రంప్ ఆయన హాజరు కాకపోవడం పట్ల మీరేమంటారు? అంటే ఇది ఇంతకుముందు జరిగింది, ఆండ్రూ జాక్సన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ విధంగా జరిగింది. ఫస్ట్ టైం ఇది, సెకండ్ టైం ఇది, థర్డ్ టైం అని అన్నారు. దట్స్ వాట్ ఐ గాట్.
అంటే అటెండ్ కాకుండా ఉన్నది అది. Attend అంటే కాకుండా, yes. అప్పుడు 1869లో అప్పుడు ప్రెసిడెంట్ లింకన్ కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అది ఈ ప్రాబ్లం లేదు, అది వేరే ప్రాబ్లం. అది ఆ రోజుల్లో ట్రావెల్స్ ప్రాబ్లం ఉండేది. అంటే హార్స్ బగ్గీలో వచ్చేవాళ్ళు చాలా ప్రయాణంలో కష్టం ఉండేది. 1801, 1829 and 1869 మూడోసారి. సో ఇది దీని ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ట్రంప్ ఆయన ఒంటరిగాడు అయిపోయినాడు. అంటే చెడ్డ కళ లాగా వచ్చి అందరితో కలిసి చేయకుండా వెళ్ళిపోయిన ఆయనకే లాస్ అనుకుంటారు. ఏమంటే ఓడిపోయినాను అని చెప్పి ఒక యాక్సెప్టెన్స్ స్పీచ్ అంటే రికగ్నైజ్ చేయాలి కొత్త ప్రెసిడెంట్. అది కాన్స్టిట్యూషన్ అప్హోల్డ్ చేయాలంటే స్మూత్ ఆర్డర్ ఆఫ్ పవర్ అది జరిగింది, కానీ ఆయన లేకపోవడం వల్ల లోపమైంది. అదే కాకుండా ఫస్ట్ లేడీ కూడా అది మెలానియా ట్రంప్ ఫస్ట్ లేడీ, ఆవిడ కూడా షీ డిడ్ నాట్ కాల్ డాక్టర్ జిల్ బైడెన్. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ప్రోటోకాల్స్ కొంచెం బ్రేక్ అయిపోయినాయి. కానీ ఇవన్నీ మర్చిపోతాం. వచ్చే వారం వచ్చిన తర్వాత మనకు కావాల్సింది ఏంది, మన సమస్యలు, కోవిడ్ ఒక పెద్ద సమస్య, తర్వాత ఎకానమీ ఒక సమస్య, ఇంతవరకు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, ఇంత కష్టపడుతున్నారు అది, దాని తర్వాత హెల్త్ కేర్, ఇట్లాంటి విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు. ఇవన్నీ మర్చిపోతాం, ఇంక వారైన తర్వాత మర్చిపోతాం. హిస్టారియన్స్ మళ్ళీ గూగుల్ చేసి చదువుకోవాల్సిందే ఇవన్నీ. కానీ ఇది మంచి రోజు, మంచి శుభమైన రోజు. ది డెమోక్రాటిక్ దేశాలందరికీ ఇది చాలా, అమెరికా కాన్స్టిట్యూషన్ ఎంత పవర్ఫుల్ అంటే స్మూత్ ఆర్డర్ ఆఫ్ పవర్ ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి చాలా గౌరవకరమైన విషయం అది. రైట్. అంటే ఓకే, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అటు నరేంద్ర మోడీ గారు శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది ప్రెసిడెంట్ జో బైడెన్ గారికి. అదేవిధంగా సో భవిష్యత్తులో ఆయనతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లుగా కూడా ఆయన మాటల్లో వ్యక్తపరచడం జరిగింది. సో భవిష్యత్తులో భారత అమెరికా మధ్యన సత్సంబంధాలు ఏ విధంగా ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే బైడెన్ చాలా ఏళ్ళుగా ఆయనకి ఇండియా గురించి చాలా తెలుసు ఆయనకి. అంటే ఆయన ఫారిన్ రిలేషన్స్ కమిటీలో ఉన్నాడు, అదే కూడా చైర్మన్ గా ఉన్నాడు. అందువల్ల ఇండియా గురించి ఆయనకి కొత్త కాదు. అందువల్ల ఇండియా రిలేషన్షిప్ ఇంకా ఎక్కువ అవుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ ఏరియాలో డెమోక్రాటిక్ కంట్రీ ఇండియా కదా, లార్జెస్ట్ డెమోక్రసీ అక్కడ. అందువల్ల అమెరికా ఇంట్రెస్ట్ ఉంది, సెల్ఫ్ ఇంట్రెస్ట్, అదే కాకుండా దేశానికి కూడా ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఈ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. అదే కాకుండా ఇండియాలో యువతలు మోర్ దెన్ 60% యంగ్ పీపుల్ ఉన్నారు. వర్క్ ఫోర్స్ కావాల్సి వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఏజ్ అండ్ నాలెడ్జ్ ఎకానమీలో వర్కర్స్ కావాలి. ఇండియా హ్యాస్ ది చాలా పొటెన్షియల్ ఉంది. కాబట్టి దేర్ ఇస్ గోయింగ్ టు బి మల్టీలాటరల్ రిలేషన్షిప్స్ డెవలప్ అవుతాయి. అండ్ క్యాబినెట్లో కూడా బైడెన్ క్యాబినెట్లో కూడా పదుల సంఖ్యలో ఈవెన్ వేరియస్ పవర్ఫుల్ పొజిషన్స్లో భారతీయులు, అంటే భారత సంతతికి చెందిన వాళ్ళు మనకి కనిపిస్తున్నారు. సో దీన్ని ఓ విధంగా మనం భారత్కి అంటే మరింత మంచి రిలేషన్ ఏర్పరిచే అవకాశం ఉండొచ్చు అంటారా వీటి ద్వారా? తప్పకుండా. ఎందుకంటే మన భారతీయులందరూ చాలా మంది అంటే ఎన్ఆర్ఐస్, అంటే ఇండియన్ అమెరికన్స్ ఇక్కడ చాలా క్యాంపెయిన్ లో చాలా కష్టపడి పనిచేశారు. అదే కాకుండా ఫండ్స్ రేస్ చేశారు. దానికి రికగ్నిషన్ వస్తున్నది కదా. అపాయింట్మెంట్స్ అంతా చాలా టాప్ అపాయింట్మెంట్స్ వస్తున్నాయంటే చాలా గర్వకరమైన విషయం మన కమ్యూనిటీకి. అదే కాకుండా వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాకపోతే కానీ బ్యూరోక్రసీలో కూడా మన వాళ్ళు వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే భారతదేశానికి అమెరికా దేశానికి రెండు చాలా దగ్గరికి వస్తాయని నా అభిప్రాయం. రైట్. సాయి గారు మీరు చెప్పండి. అంటే ఓవరాల్గా అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం కేవలం ఇదివరకు ట్రంప్ ఉన్నప్పుడు మోడీ గారు రావడం కానీ అనేక రకాల
ఇది జరగడం, ఇప్పుడు బైడెన్ రావటం, సో ఆయన శుభాకాంక్షలు తెలియపరచడం, సో ఏదైనా ప్రభావం ఉండొచ్చు అనుకోవచ్చా? లేదంటే ఆల్రెడీ అనేక మంది పవర్ఫుల్ పీపుల్ ఇండియన్ భారత్ సంతకు చెందిన వాళ్ళంతా కూడా క్యాబినెట్లో కానీ వేరియస్ పొజిషన్స్లో ఉండటం వల్ల అటువంటి సమస్యలు ఏమీ లేకుండా చాలా స్మూత్గా అంటే మరింత వేగవంతంగా భారత్ అమెరికా మధ్య రిలేషన్స్ ముందుకు వెళ్ళే అవకాశం ఉండొచ్చా? తప్పకుండా అండి. కాకపోతే ఈ ట్రంప్, మోడీ అయితే బిగ్ సపోర్టర్ ఆఫ్ ట్రంప్. ఇద్దరు కలిసి ట్రంప్ యూఎస్కి వచ్చినప్పుడు హిస్టరీలో ఫస్ట్ టైం అయింది అది. ప్రెసిడెంట్ జనరల్ గా డిసిఎల్ చెప్పాడు, యూఎస్లో ఇద్దరు కలిసి వాక్ చేసిండ్రు స్టేడియం వల్ల. దే హ్యావ్ ఎ లాంగ్ రిలేషన్షిప్ లాస్ట్ 4 years మోడీకి అండ్ ట్రంప్కి. సో కొద్దిగా థింక్ ఈస్ టేక్స్ సమ్ టైమ్ టు హీల్డ్. మళ్ళీ అంటే జో బైడెన్ ఫారెన్ పాలసీలో కొద్దిగా చాలా స్మార్టే. But I think Obama will fill the goal between Trump and between Modi and Biden. I think that a lot of like Hillary Clinton was the Secretary of State in the mundu. Relation baane undi. Kaapothe endante Modi and between Modi and Biden is take little time to yield because they are not used to that because they are Trump fan with the roof. I think it will be healed, but it just takes some time. Okay, right. నెక్స్ట్ ఉపేంద్ర గారు చెప్పండి, అంటే ఈ జరిగిన మొత్తం ప్రాసెస్ చూసినట్లయితే ఒక విధంగా మునుపెన్నడు అంటే సమీపంలో మనం పూర్తిగా ఎప్పుడు చూసినట్లుగా అయితే అనిపించలేదు. ఇటువంటి టఫ్ పరిస్థితి అంటే చాలా స్మూత్గా క్యాజువల్గా ఆ 20వ తేదీ రావడం, ఆ ప్రమాణ స్వీకారం జరిగిపోవడం, ఆఫ్టర్ ఎలక్షన్ ఇదంతా జరుగుతూ ఉండేది. సో ఈసారి అన్నింటికీ కూడా భిన్నంగా కాస్త చాలా వరకు ఏం జరుగుతుంది ఏంటి అనే ఒక రకమైన సస్పెన్స్తో కూడిన పరిస్థితి వల్ల ఈరోజు ఇది మరింత ప్రపంచం అంతా కూడా ఈరోజు ఏమైనా జరుగుతుందా అనే ఒక కుతూహలంతో, ఆసక్తితో అంతా ప్రశాంతంగానే పోతుందా లేదా అనేది చూడటం మనం గమనించాము. సో ఈ పరిస్థితుల్లో ప్రమాణ స్వీకారం అంతా కూడా సజావుగానే సాగింది. సో దీని తర్వాత ఏమైనా చెదురుమదురు సంఘటనలు జరిగే అవకాశం ఏమైనా ఉండొచ్చా? లేదంటే ఇప్పుడు చూసినట్లయితే ఈ కట్టుదిట్టమైన మనం భద్రతా సిబ్బంది కూడా 25,000కు పైగా నేషనల్ గార్డ్స్ అందరూ కూడా డీసీలో ఉండడం కానీ, అదేవిధంగా వేరియస్ రాష్ట్రాల్లో కానీ వేరే ఇతర సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళందరూ కూడా చాలా బలంగా అక్కడ లోకల్గా సెక్యూరిటీని కల్పించడం కానీ వీటి ద్వారా అటువంటి సంఘటనలు అరికట్టవచ్చు అంటారా? అంటే ఇది నిప్పు మీద ఉప్పు వేస్తారంటారే, నిప్పు మీద నెయ్యి వేస్తారు. అట్లాంటిది ఈ ట్రంప్ లేనందువల్ల, ట్రంప్ మైక్రోఫోను, ట్రంప్ ట్విట్టర్ మెసేజ్ అంతా ఇప్పుడు ఎవరు పాటించుకోకపోతే ఎవరిని వాళ్ళని రెచ్చగొట్టే వాళ్ళు ఎవరు లేరు. బైడెన్ స్పీచ్ చాలా ఐక్యత గురించి మాట్లాడడం వీళ్ళందరినీ, అదే కాకుండా ఆయన బైబిల్ గురించి చాలాసార్లు బైబిల్ కోట్ చేశాడు ఆయన. అంటే రిలీజన్ గురించి, అంటే చాలా మంది ట్రంప్ సపోర్టర్స్ చాలా రిలీజియస్ పీపుల్, వాళ్ళకి కూడా అప్పీల్ చేయడం చేశారు. కాబట్టి ఇది కొన్ని రోజులు పడుతుంది, సో అంత సులభం కాదు. ఇది డివిజన్స్ ఉన్నాయి, చాలా రోజులు పడుతుంది. కానీ సెక్యూరిటీ జనవరి 6వ తేదీ జరిగినందువల్ల, క్యాపిటల్ హిల్ మీద జరిగినందువల్ల ఈ విధంగా సెక్యూరిటీ అంతా తీసుకున్నది అన్ఫార్చునేట్. ఈ విధంగా నేషనల్ మాల్ అంతా ప్రజలు, అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి లైన్లో నిలబడి అక్కడ చూస్తుండేవాళ్ళు. అది లేకుండా మనం జెండాలు చూసాం, అమెరికా జెండాలు చాలా చూసాం. కానీ ఇది కోవిడ్ సిచ్యువేషను, సెక్యూరిటీ అన్నీ కలిపి కొంచెం టఫ్ పీరియడ్ ఇది. అమెరికాకి టఫ్ పీరియడ్ అంటే మోర్ దెన్ 2 million పీపుల్ కోవిడ్లో మరణించారు. కాబట్టి అది మరణించే కాదు అఫెక్ట్ అయినారు, ఇన్ఫెక్షన్ అయింది. అందువల్ల ఈ కొంచెం కాలాలు మారాయి. అందువల్ల మనం అన్ని అడ్జస్ట్ చేసుకోవాలా, లేకపోతే అన్ని టైం పెట్టినా కూడా అన్ని సరిపోతాయని నా అభిప్రాయం. రైట్. అంటే నెక్స్ట్ చూసినట్లయితే కమలా హ్యారిస్ మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎన్నుకోబడి అదేవిధంగా చరిత్ర సృష్టించడం జరిగింది. సో మన ఈ క్రమంలో చూసినట్లయితే కమలా హ్యారిస్ నుంచి మనం ఏం ఆశించవచ్చు, అమెరికా సమాజం ఏం ఆశించవచ్చు, అదేవిధంగా భారతీయులు కానీ ఏషియన్స్ కానీ మనం అంటే ఎటువంటి ఈవెన్ తమిళనాడులో ఆమె పుట్టిన ఊర్లో చాలా సెలబ్రేషన్స్ కూడా జరుపుకోవడం, ఇంటింటా కూడా ఒక
పండగ వాతావరణం అక్కడ నెలకొందనేసే మనకు తెలియవస్తుంది. సో ఆమె ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు అంటారు ఈ రిలేషన్స్లో కానీ పరిపాలనలో కానీ? అంటే ఆవిడ చాలా, కమలా హ్యారిస్ చాలా ఇంటెలిజెంట్. ఆవిడ మంచి పొలిటికల్ ఎక్స్పీరియన్స్, కాలిఫోర్నియాలో అటార్నీ జనరల్గా కానీ, తర్వాత ప్రాసిక్యూటర్ కానీ, తర్వాత సెనేటర్గా పనిచేసిన వల్ల ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అదే కాకుండా ఆ కనెక్షన్ ఉంది. వాళ్ళ అమ్మ చెన్నై కదా, అది అంటే తమిళనాడు, అందువల్ల ఆ కనెక్షన్ పోదు. కానీ ఆవిడ బ్యాలెన్స్ గా ఉంటుంది అనుకుంటాను. అంటే షీ హ్యాస్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ఆల్ ద ఇంట్రెస్ట్. వైస్ ప్రెసిడెంట్ కి యూజువల్ గా ప్రెసిడెంట్ ఏం చెప్తాడో అదే చేస్తారు వైస్ ప్రెసిడెంట్, అమెరికా ఇన్ ద పాస్ట్. సో చూడాలి ఆవిడ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో చూడాలా. కానీ బైడెన్ పాలసీ ఆవిడ ఇంప్లిమెంట్ చేసిందంటే మనందరికీ మంచి జరుగుతుంది. రైట్. సో అంటే మనకి అది ఒక విధంగా నెక్స్ట్ ఇండియా పరంగా వచ్చేసరికి సో ఏవైనా స్టెప్స్ ఇంకా క్లోజ్ రిలేషన్షిప్ అంటే నెలకొల్పడానికి ఏవైనా అవకాశం ఉండొచ్చు అంటారా ప్రత్యేకించి? తప్పకుండా ఆవిడ అంటే మోదీ గారు, నరేంద్ర మోదీ గారు స్మార్ట్. ఆయన మంచి స్మార్ట్ పాలిటీషియన్. ఆయన మంచి మార్కెటింగ్ టైప్ ఆఫ్ పర్సన్ కాబట్టి స్లోలీ ఆ రిలేషన్షిప్స్ ఇంకా బాగా పెంచుతారు. అందువల్ల ఇండియాకి తర్వాత అమెరికాకి వాళ్ళు క్లోజ్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్, ఆవిడ కూడా షీ విల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఈ దేశాలని దగ్గర కలపడానికి ఆవిడ కూడా చాలా ప్రయత్నం చేస్తుంది అనుకుంటారు. అంటే ఎవరినైనా మోడీ గారు ఇట్టే ఆకట్టుకునే ఆయన స్పీచ్తో ఆకట్టుకుంటారు. సో అదేవిధంగా జరగవచ్చని ఆశించవచ్చు, అంతేనా? అంతే. అంటే మోడీ గారు మార్కెటింగ్ బొట్టలో వేయటం అని అంటాం, ఎవరినైనా సింపుల్ గా బొట్టలో వేయటం. సో ఆ శక్తి, ఆ యుక్తి ఆయన దగ్గర ఉంది. సో డెఫినెట్ గా ఇరు దేశాల మంచికి కూడా అది ఖచ్చితంగా ఉపయోగపడాలని కోరుకుందాం. సో నెక్స్ట్ సాయి గారు మీరు చెప్పండి. సో ఓవరాల్గా అంటే మనకి కమలా హ్యారిస్ గారి రావటం, ఎన్నుకోబడడం ద్వారా అది ఒక భారతీయ సంతతికి, ఆఫ్రికన్ అయినప్పటికీ కూడా సో భారతీయ సంతతికి చెందిన మహిళగా సో మనం ఎటువంటి మంచి ఆశించవచ్చు? సో ఇటు భారతదేశం అమెరికా రిలేషన్స్ పురోగతిలో ఎటువంటి ముందడుగు రావచ్చు అనుకోవచ్చు? తప్పకుండా అండి. ఇప్పుడు ఇండియన్స్ అమెరికాలో జనరల్ ఎలక్షన్లు అంతా పార్టిసిపేట్ చేయరు జనరల్గా. ఈసారి కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నందుకు చాలా మంది ఇండియన్స్ చాలా ముందుకొచ్చి ఓటేసిండ్రు, క్యాంపెయిన్ చేసిండ్రు. ముఖ్యంగా ఇండియన్స్ ఇక్కడ పుట్టిన అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు కదా, అమెరికాలో పుట్టిన వాళ్ళకి చాలా గుడ్ ఎగ్జాంపుల్ ఇది. ఎందుకంటే కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ అయిందని వాళ్ళకి కూడా పెద్ద అంబిషన్, మనం కూడా కావచ్చు రేపటినాడు, మనకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అది చాలా పెద్ద విషయం అది మనందరికి. బట్ కమలా హ్యారిస్ బీయింగ్ ఏ లీడ్, అటర్నీ జనరల్ అటర్నీ జనరల్ ఉన్నప్పుడు జో బైడెన్ కొడుకు వాజ్ ఆల్సో అటర్నీ జనరల్, ఇద్దరు కలిసి పనిచేసిండ్రు. సో దే హ్యావ్ ఎ లాంగ్ రిలేషన్షిప్, జో బైడెన్ అండ్ కమలా హ్యారిస్. బట్ ముఖ్యంగా ఇక్కడ పుట్టిన పిల్లలకి, ఇండియాలో ఉన్న యూత్ జనరేషన్కి అందరికీ చాలా మంచి ఎగ్జాంపుల్. అమెరికాలో పోయి కూడా మనము ప్రెసిడెంట్ కావచ్చు అనేది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ. అది అందరికి చాలా వెరీ ఇంపార్టెంట్. అది ఐ రియలీ proud of Kamala Harris, her hard work and her dedication to the country, and she's a uniter, she's not a divider. She can always is the other side of the aisle, and she proved it. I'm sure she will be success next 4 years. I wish her for the president next term, and I really like her policies and her attitude. రైట్. అదేవిధంగా మనం ఒకసారి కమలా హ్యారిస్ సంబంధించిన స్పీచ్ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో పీసీఆర్, కమలా హ్యారిస్ స్పీచ్ అవైలబుల్ ఉందా? Please raise your right hand and repeat after me. I, Kamala Devi Harris, do solemnly swear I, Kamala Devi Harris, do solemnly swear that I will support and defend the Constitution of the United States that I will support and defend the Constitution of the United States against all enemies, foreign and domestic, against all enemies, foreign and domestic, that I will bear true faith and allegiance to the same that I will bear true faith and allegiance
to the same, that I take this obligation freely that I take this obligation freely without any mental reservation or purpose of evasion, without any mental reservation or purpose of evasion, that I will well and faithfully discharge that I will well and faithfully discharge the duties of the office on which I am about to enter. the duties of the office upon which I am about to enter. So help me God. So help me God. Your right hand and repeat after me. I, Joseph Robinette Biden Jr., do solemnly swear I, Joseph Robinette Biden Jr., do solemnly swear that I will faithfully execute that I will faithfully execute the office of President of the United States the office of President of the United States, and will, to the best of my ability, will to the best of my ability preserve, protect, and defend preserve, protect, and defend the Constitution of the United States. the Constitution of the United States. So help you God. So help me God. Congratulations, Mr. Thank President. వెల్కమ్ బ్యాక్. సో నాతో పాటు మా కొలీగ్ ప్రశాంతి కూడా అందుబాటులో ఉన్నారు. సో థ్యాంక్స్ టు జాయిన్ విత్ అస్ ప్రశాంతి. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనకి ఈ ఎలక్షన్స్ ప్రాసెస్ అంతా కూడా ఇదివరకటి కంటే చాలా డిఫరెంట్గా సాగడం జరిగింది. సో నమస్తే, దిస్ ప్రశాంతి. సో మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా అన్నీ చూస్తున్నాం. ఎలాంటి ఎలక్షన్స్ జరిగినా అమెరికా ఎలక్షన్స్ అంటే కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఉత్కంఠభరితంగా చూస్తాయి. మరి ఈసారి చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా, చాలా భిన్నంగా జరిగింది. సో అసలు అందరూ ఊహించిన విధంగా బిడెన్ రావడం అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. సో భారతీయులందరికీ కూడా చాలా ఆనందకరం విషయాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే గత ట్రంప్ ఉన్నటువంటి ఆ పరిపాలనతో పోల్చుకుంటే ఇక్కడ ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా ఆయన గెలిపించడం జరిగింది. సో మరి బిడెన్ వచ్చారు కాబట్టి భారతీయులందరికీ కూడా ఆశాభావం ఉంది. సో అది ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? యా, డెఫినెట్గా. అంటే ఇప్పుడు మనకి ప్రముఖులు అనేక మంది ఎన్ఆర్ఐస్, అదేవిధంగా మనకి చూకులు ఉపేంద్ర గారు లాంటి సీనియర్ పొలిటీషియన్స్ కానీ వీరందరూ చెప్తున్న దీని ప్రకారమే కానీ లేదా నాకున్న అనుభవం బట్టే కానీ సో ఓవరాల్గా డెఫినెట్గా అంటే అమెరికా ఎటువంటి కంట్రీ అంటే అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రాంగు. సో అక్కడ ప్రెసిడెంట్ బైడెన్ ఉన్నా లేదా మనకి ట్రంప్ ఉన్నా ఎవరున్నా కూడా అక్కడ ఒక విధానం ఉంటుంది. అమెరికాకి ఏది మంచిదైతే అది తీసుకునే విధానంలో సో అక్కడ అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించిన తీసుకునే నిర్ణయాల్లో ప్రెసిడెంట్ ఎవరైనా ఉంటారో వాళ్ళ పార్టీ విధానాలను బట్టి వాటిని మ్యాచ్ చేసుకుంటూ అమెరికా ప్రయోజనాల్ని పనంగా పెట్టి లేదా తాకట్టు పెట్టి ఎవరు అయితే ఎటువంటి ఇవి చేయరు. సో డెఫినెట్గా అమెరికాకు ఉపయోగపడే విధంగానే అటు భారతదేశంతో ప్రపంచానికి సంబంధించిన అనేక రిలేషన్స్ భారతదేశంతో నేడు చైనా ఇష్యూసే కానీ వేరే ఈ విషయాల్లో కానీ భారత్తో కలిసి వెళ్ళాల్సిన అవసరం ఇప్పుడు ఇరు దేశాలకి ఒకరి అవసరం ఒకరికి ఉంది. ఇకపోతే వీసాల విషయం ఇటువంటి విషయం వచ్చేసరికి డెఫినెట్గా ట్రంప్ కంటే కూడా బైడెన్ డెమోక్రాట్స్ విధానం కొంత వెసులుబాటు కల్పించవచ్చని మనం అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఇంకా మనకు పూర్తిగా క్లారిటీ లేదు ఈ విషయంలో. సో బైడెన్ ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది మనం ఇంకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి చూసుకున్నట్లయితే మనం ఉపాధ్యక్షురాలుగా భారతీయ నుంచి ఒక లేడీ వెళ్ళడం అనేది చాలా భారతదేశం అందరికీ కూడా గర్వకారణ విషయం. అది కూడా చెన్నైకి వాసికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఉపాధ్యక్షురాలుగా అందరితో పోల్చుకుంటే నిజంగా బీట్అవుట్ చేసిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడున్నటువంటి కమలా హ్యారిస్ గురించి చూసుకున్నట్లయితే ఆవిడ గతంలో ఉన్నటువంటి అనుభవం కానీ మరి ప్రజెంట్ ఇప్పుడున్న ఉపాధ్యక్షురాలుగా కానీ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఇండియన్స్? యా, డెఫినెట్గా. అంటే చూడండి, మనం చరిత్ర తీసుకున్నట్లయితే భారతదేశంలో ఆల్రెడీ మనకి ఇందిరాగాంధీ లాంటి ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ని చూసాము. అదేవిధంగా అనేక దేశాల్లో
అనేక మంది లేడీ ప్రెసిడెంట్స్ని కూడా మనం చూడడం జరిగింది. సో అమెరికా అతి పురాతనమైన ప్రజాస్వామ్యంలో సో ఇంత లేటుగా మనం ఒక అధ్యక్షురాల్ని చూడటం అనేది నిజానికి ఒక విధంగా అది కరెక్ట్ కాదనే చెప్పవచ్చు. సో ఇప్పటికైనా కూడా అవకాశం ఒక ఉమెన్కి రావడం, అది కూడా ఒక ఏషియన్, అందులో భారతీయ సంతతికి చెందిన ఉమెన్ కావడం మనందరం కూడా డెఫినెట్గా గర్వపడాలి. ఇదివరకు చెప్తున్నట్లుగా ఇది అక్కడ మనకి అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ ఇస్తుంది. సో వై నాట్ వీ అనేది ఉంటుంది. సో ఇంతవరకు కేవలం భారతదేశ రాజకీయాలు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ మనసంతా కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ రాజకీయాలు ఇక్కడ దానితో సంబంధం కాకుండా అమెరికా రాజకీయాల్లో ప్రభావం చూపించాలనే ఆలోచన, తద్వారా పెంపొందించే అవకాశం అనేది మనకు కనిపిస్తుందని మనం తెలుసుకోవచ్చు. సో మిగిలిన డిస్కషన్ మనం గెస్ట్తో కంటిన్యూ చేద్దాం. ప్రశాంత్, ప్లీజ్ గో అహెడ్. సాయి గారు, హలో. హలో అండి. హలో. సో మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ చూస్తున్నాము, ప్రమాణ స్వీకారం జరిగింది. భారతీయులందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే అమెరికన్స్తో పోల్చుకుంటే భారతీయులు ఎక్కువగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంతో పోల్చుకున్నటువంటి ఆ ప్రభుత్వాలు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి బిడెన్ ప్రభుత్వం భారతీయులందరికీ కూడా ఖచ్చితంగా ఒక మంచి చేకూరుస్తుంది అని చెప్పి ఆశతో ఉన్నారు. సో ఇది ఎంతవరకు అంటే విద్యార్థులకి F1 వీసా కానీ, అలాగే H1 వీసాస్, అలాగే మన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉందంటారు? బైడెన్ వచ్చినందుకు అందరు చాలా సంతోషం ఉందండి. ఎందుకంటే జనరల్గా డెమోక్రాట్స్ రాగానే ఇమిగ్రేషన్ కొద్దిగా ప్రో ఉంటారు అనుకుంటారు అందరూ. బట్ ఈసారి బైడెన్ ఇమిగ్రేషన్ పాలసీస్ అంటే ఫస్ట్ బిల్ సైన్ చేస్తానని చెప్పిండు బైడెన్. సో బేసికలీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని లీగల్ పాత్ చేయడము, H1 కోటా ఇంక్రీజ్ చేయడము, ఓపీటీని స్టూడెంట్ వీసాలు ఇవ్వడము. H1 కోటా అనేది నౌ దే చేంజ్డ్ బేస్డ్ ఆన్ ద శాలరీ బేస్డ్ H1 అంటా ఉన్నారు. ఐ థింక్ ఓవరాల్గా చూస్తే ఐ థింక్ బైడెన్ ఇమిగ్రేషన్ పాలసీస్ మచ్ బెటర్ దెన్ లాస్ట్ 4 years కంటే బాగుంటాయి అందరు అనుకుంటున్నారు. ఐ థింక్ వీ విల్ వెయిట్ అండ్ సీ ఫర్ నెక్స్ట్ 2 months వాట్ విల్ డూ ఫర్ ద అంటే ఇండియన్ స్టూడెంట్స్ కానివ్వండి, H1 కానివ్వండి. ద మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇండియాలో వేరే కంట్రీలో అంబసీస్ క్లోజ్ అయినందుకు అక్కడ స్టక్ అయిపోయింది అందరూ. H1 వాళ్ళందరూ ఫస్ట్ ప్రయారిటీ అంబసీ ఓపెన్ చేసి ఆ H1 వాళ్ళకు మల్టిపుల్ ఇవ్వాలని ఇది ఫస్ట్ రూల్ అనుకుంటున్నానండి. ఓకే, అంటే కరోనా ఎఫెక్ట్ ఏమన్నా చూపించింది అనుకోవచ్చు అంటారా? అంటే కరోనా వల్లనే మనకి ఇలాంటి అవకాశం వచ్చింది బిడెన్కి అనే ఒక ఆలోచన మనం తీసుకొచ్చు అంటారా? అంటే కరోనా, ఎకానమీ అన్నీ చెప్పొచ్చు. బట్ ఇక ట్రంప్ కూడా కొన్ని పాలసీస్ నచ్చలేదు. ట్రంప్ చేసిన పాలసీస్ కానివ్వండి, ఇవన్నీ ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన బిహేవియరు, అంటే అమెరికన్స్ అనేది కొద్దిగా రేసిజం అని చెప్పుకోవచ్చు. బట్ ఇట్స్ వెరీ కామన్ అండి. మనం చూస్తూ ఉంటాం కదా ఇండియాలో కూడా ఈ పక్క స్టేట్కి వచ్చి మనం చూడడం కదా. సో ఆబ్వియస్లీ మనం ఈవెన్ దో ఇండియన్స్ అయినా కానీ అమెరికన్స్ దే ట్రీట్ అస్ డిఫరెంట్లీ. బట్ దట్స్ ఆల్. కరోనా అనేది కొంత శాతమే కానీ ఇక అన్ని ఓవరాల్గా చూస్తే ఐ థింక్ దిస్ పాలసీ ఇస్ నాట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ కాలేదు. సో look like majority of the Americans voted for Biden, so they think is better than Trump policies. I think I wish him good luck for Biden. ఓకే, అంటే 150 ఏళ్ళ సాంప్రదాయాన్ని నిజంగా భిన్నంగా జరిగిందని అనుకోవాలి. ఎందుకంటే ట్రంప్ దీనికి హాజరు కాకపోవడం, దాని దగ్గర సంబంధించినటువంటి పాల్గొనకపోవడం అనేది కూడా అంటే ఇప్పటి వరకు భిన్నంగానే చెప్పుకోవాలి. సో అంటే ట్రంప్ ఎప్పటికీ కూడా భిన్నంగానే కనిపిస్తారు. సో మరి ఈ సిచ్యువేషన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? అంటే కొద్దిగా అన్ఫార్చునేట్ అండి. ట్రంప్ వచ్చి సెండ్ ఆఫ్ చేస్తే బాగుంటుండే, ప్రెసిడెంట్కి సెండ్ ఆఫ్ చేస్తే మంచిగా ఉంటుంది, బాగుంటుండే. బట్ అందుకు కూడా ఎందుకంటే లాస్ట్ 2 weeks కింద అయిన సంఘటన చూస్తే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. బట్ అమెరికాలో ఏంటంటే నో బడీస్ అబౌవ్ ద లా. ఎవరన్నా తప్పు చేస్తే పనిష్ కావాల్సిందే వాళ్ళు. సో అది కూడా కొద్దిగా ఐ థింక్ దృష్టిలో పెట్టుకొని ఐ థింక్ హీ డోంట్ వాంట్ ఫేస్ పీపుల్. సో he did on his own ceremony in the White House before the inauguration. Then vice president వచ్చేసేసి I think he attended the ceremony and he sent off the ప్రెసిడెంట్కు సెండ్ ఆఫ్ చెప్పిండు. సో ప్రెసిడెంట్కు అటెండ్ చేసిండు కాబట్టి ఇక అంత మైక్ పెన్స్ వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ని ఫుల్ఫిల్ చేసిండు అనుకోవచ్చు. బట్ హిస్టరీలో ఇది రిమార్కబుల్ డేట్ ఇది. బట్ వెరీ అన్ఫార్చునేట్.
అండ్ ఐ థింక్ హిస్ లైఫ్ హాస్ టు మూవ్ ఆన్. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ అ కైండ్ ఇన్సిడెంట్ ఇది. అంటే ఆల్వేస్ ఎప్పటికీ గుర్తుంటుంది ఇది అందరికి. ఓకే అండి. సింహ, వి డిస్కస్ టు ఉపేంద్ర గారు. యా, థ్యాంక్ యూ. ఉపేంద్ర గారు, సో మనకి చూసినట్లయితే అంటే ఇప్పుడు 20 మంది క్యాబినెట్ మెంబర్స్ని భారతీయ సంతతికి చెందిన వారిని తీసుకోవడం మనకు క్లియర్గా ఆల్రెడీ ప్రకటన ద్వారా కూడా తెలుస్తుంది. సో బైడెన్ అంటే ఒక పెద్ద వేదిక భారతీయ సంతతికి వేశారని అంటే సో రిలేషన్స్ బిల్డప్ చేయడంలో కానీ అదేవిధంగా ఆయన విధానం ఉండొచ్చు అని అనుకోవచ్చా? సో ఒక పాజిటివ్ వేవ్ అనేది దీని ద్వారా ఒక విధంగా కనిపిస్తుంది అని అంటే చూస్తుంటే ఒక 20 మంది భారతీయ సంతతికి చెందిన ఇంపార్టెన్సీ అనేది ఆయన నిర్ణయంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చు కదా? తప్పకుండా. ఎందుకంటే ఇండియన్స్ కూడా మన ప్రవాస భారతీయులు కూడా చాలా మంది ఎలక్షన్లో క్యాంపెయిన్ చేశారు, ఓట్లు వేశారు, ఫండ్ రైజెస్ చేశారు. వాళ్ళ ముఖ్యత బైడెన్ గారు రికగ్నైజ్ చేశారు. అంటే చూడండి, మెడికల్ అడ్వైజర్, చీఫ్ మెడికల్ అడ్వైజర్ అమెరికాకి అంటే వివేక్ మూర్తి లాంటి వాళ్ళు రావడం అంటే దట్ ఈస్ వెరీ టాప్ నాచ్ పొజిషన్ అది. తర్వాత ఎకనామిక్ అడ్వైజరు, ఇవన్నీ చాలా ముఖ్యమైన పొజిషన్స్ చాలా ఇచ్చారు. కాబట్టి బైడెన్కి ఇండియన్స్ అంటే చాలా గౌరవం, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ కోసం ఆయన చాలా ముఖ్యత ఇచ్చాడు కాబట్టి చాలా సంతోషం అది. అదే కాకుండా అది ఆప్టిక్స్ అంటారు, మన చూడడానికి ఎట్లా ఉంటుంది అవి. ఈ విధంగా ఇండియన్స్ అవకాశం ఇచ్చినందువల్ల ఈ భారతదేశానికి, అమెరికా దేశానికి దగ్గర రావడానికి చాలా వస్తువులు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో కూడా అమెరికా పాలిటిక్స్లో ఉన్నారు. సో అనేక ఉన్నత పదవులను కూడా చేపట్టారు, ప్రస్తుతం కూడా మీరు కంటిన్యూ అవుతూ ఉన్నారు. సో మీరు చూసినట్లయితే మీ వ్యూలో అంటే అప్పుడు చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. సో భారతీయుల ఆలోచన విధానంలో, అమెరికా భారతీయుల ఆలోచన విధానంలో, ఎస్పెషల్లీ పాలిటిక్స్ అంటే రావటం విషయంలో సో వారి ఆలోచన విధానం ఏ విధంగా మారింది అనుకోవచ్చు? సో అప్పుడు అసలు భారతీయులు అటువైపు వెళ్ళాలి, ఆలోచించాలి అనేది అసలు ఆలోచనే లేదు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు మీ అబ్జర్వేషన్లో? అంటే నేను ఉన్నప్పుడు చాలా మంది ఫస్ట్ జనరేషన్ ఇండియా నుంచి వచ్చి మన తెలుగు భాష మాట్లాడడం కానీ, హిందీ ఏదైనా మాట్లాడే వాళ్ళు ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు, మన వాళ్ళు యువతులు వాళ్ళు వచ్చి ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ అమెరికా ఫస్ట్ గా వాళ్ళకి చూసుకుంటారు. వాళ్ళ రిలేషన్షిప్ ఇండియాకి వాళ్ళ అమ్మా నాయన వాళ్ళ ద్వారా ఉంది కాబట్టి అది కొంచెం డిఫరెన్స్ ఉంది. అదే కాకుండా ఇంతమంది ముందుకు రావడం, ఇంత సక్సెస్ఫుల్గా రకరకాల పొజిషన్స్ అన్ని రాష్ట్రాల్లో కానీ తర్వాత నేషనల్ సీన్లో కూడా ఇవన్నీ తీసుకోవడం అంటే చాలా గర్వమైన కారణం ఇది. అందువల్ల ఇంకా పైకి పోవాలి. అంటే కమలా హ్యారిస్ గారు వైస్ ప్రెసిడెంట్ అయిన అంటే చాలా మంది చిన్న అమ్మాయిలు, భారతీయ అమ్మాయిలు ఇక్కడ పెరిగే వాళ్ళు, నేను కూడా నాకు అవకాశం ఉంది, నేను అక్కడ వెళ్ళగలను, ప్రెసిడెంట్ అవ్వగలను అని చెప్పి ఉన్నది. ఆ విధంగా హోప్, అట్లాంటి ఎదురు చూస్తుంటే చాలా మంచిది. ఈ అవకాశాలు వచ్చినందువల్ల ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి చూస్తున్నాం. థ్యాంక్ యూ. సో మీరు ఇప్పుడు మనం ఓవరాల్గా చూసినట్లయితే ప్రశాంతి, ఇక్కడ మనకి ఒక విధంగా చూడాలని అంటే మనకి చూస్తుంటే అటు మనకి ఎన్ఆర్ఐస్ మాటల్లో కానీ, ఇటు ఆల్రెడీ ఇదివరకు ఉన్న మనకి అనాలిసిస్ రిపోర్ట్స్ కానీ, సో బైడెన్ పరిపాలన ఏ విధంగా ఉండొచ్చు, ఆల్రెడీ కొన్ని నిర్ణయాలు కూడా ఆయన అనడం జరిగింది కదా, కరోనా వల్ల ఉద్యోగాలు పోయినాయి, అలాగే ఆర్థికంగా చాలా కుదేలైంది అని చెప్పి బిడెన్ చెప్పడం జరిగింది. సో మరి ఉద్యోగులందరికీ కూడా ఏమైనా ఊరట లభించే అవకాశం అయినా కనిపిస్తుంది? డెఫినెట్గా ఆయన ప్రత్యేకంగా ఆల్రెడీ దాని మీద ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద ఆ టాస్క్ ఫోర్స్ అంతా కూడా చాలా కూలంకుషంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆల్రెడీ ట్రంప్ ఏవైతే తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఉన్నాయో వాటిని కూడా రివోక్ చేస్తూ, అంటే ఇప్పుడు మనం చూడొచ్చు WHOలో జాయిన్ అవటమే కానీ, లేదా ప్యారిస్ ఒప్పందంలో జాయిన్ అవటమే కానీ, వేరే కంట్రీస్ ట్రావెల్ పైన బ్యాన్ కానీ ఎత్తివేయటం కానీ, వీటన్నిటితో పాటు మనం ఈవెన్ ప్రధానంగా ట్రంప్ ఛాలెంజ్గా తీసుకున్న ఏదైతే మెక్సికో మొత్తం కూడా గోడ కట్టాలనే దాన్ని కూడా ఆఫ్ చేసే విధానంలో వీటన్నింటినీ
కూడా పూర్తిగా ఆఫ్ చేయాలనే ఉద్దేశంతో బైడెన్ నిర్ణయాలు కూడా తీసుకోవటం మనం చూస్తున్నాం. సో ఈ కరోనా వలన అనేది పూర్తిగా ఇది ఒక రోజులో పోయే సమస్య కాదు. ఈ ప్రాసెస్లో కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ కూడా కొంచెం డిలే అయ్యిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రెసిడెంట్ ఇది ఇనాగ్రేషన్ కానీ ఇవన్నీ ఉండటం వల్ల జరిగిన కొన్ని వేరే సంఘటనల వల్ల కూడా అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ కాస్త ఇటువైపు మళ్ళీందనే చెప్పవచ్చు. సో మళ్ళీ ఆల్రెడీ ఇదంతా కూడా మళ్ళీ ట్రాక్లోకి వచ్చి సో ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా సాఫీగా జరిగినట్లయితే జాబ్స్ క్రియేట్ చేయడం కానీ లేదా కొత్త బిజినెస్ మార్కెట్ ఇప్పుడు ఆయన ఒక స్పీచ్లో ఆయన కొన్ని మాటలు చెప్పారు. ఏంటంటే మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉంది, మళ్ళీ అమెరికా ది గ్రేట్ అనేది చేయాలని అంటే సో అమెరికన్స్ అందరి సహకారం కూడా కావాలని ఆయన మాటలో చాలా స్పష్టంగా తెలియపరచడం జరిగింది. కరోనా వల్ల మాక్సిమం చెప్పాలంటే ఆర్థికంగా చాలా కుదేలైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈ నేపథ్యంలో అంటే చైనా మీద WHO కానీ ఎలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అంటే బిడెన్ రావడం వల్ల ఈ అవకాశం ఏమైనా ఉంటుందంటారా చైనా మీద? యా, డెఫినెట్గా ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టుగా బైడెన్ అవని కానీ లేదా ట్రంప్ అవని ఎవరు వచ్చినా కూడా అమెరికా అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా బలమైంది. సో అమెరికా ప్రయోజనమే వాళ్ళకి ప్రధానం. యా, ప్రీతి లైవ్లో ఉన్నారు. ప్రీతి చెప్పండి. మరి చూసుకున్నట్లయితే అక్కడ ఎలక్షన్స్ జరిగిపోయినాయి, ప్రమాణ స్వీకారం జరుగుతుంది చాలా ఉత్కంఠభరితంగా. మరి కరోనా విషయంలో మరి అక్కడ అటువంటి కట్టుదిట్టమైన చర్యలు ఎలా జరుగుతున్నాయి, అక్కడ ప్రజాభిప్రాయం ఎలా ఉంది ప్రీతి? ప్రశాంతి, ఖచ్చితంగా కరోనా వల్లే ఆ పెద్ద గుంపు ప్రజల్ని అక్కడికి అలో చేయడం లేదు. వాషింగ్టన్ DC నుంచి కొద్దిగా దూరం నుంచే మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు కానివ్వండి, లేకపోతే కోవిడ్ దృష్ట్యా కావచ్చు, రీసెంట్ గా జరిగిన అల్లర్ల దృష్ట్యా కావచ్చు, సో సామాన్య ప్రజలు ఎవరిని లోపలికి రానియట్లేదు. లోపలికి అంటే క్యాపిటల్ బిల్డింగ్ కాకుండా వాషింగ్టన్ DC స్టార్టింగ్ నుంచే ఫుల్ గేట్స్ పెట్టారు. అక్కడికి రావాలంటే స్పెషల్ పర్మిషన్స్ ఉంటున్నాయి. ఆ స్పెషల్ పర్మిషన్స్ కి ఎప్పటి నుంచో మనము అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో అదే కాకుండా అల్లర్లు కూడా చాలా జరిగే ప్రమాదం ఉందని గ్రహించి కోవిడ్ దృష్ట్యా కావచ్చు, అల్లర్ల దృష్ట్యా కావచ్చు, సామాన్య ప్రజలను అయితే లోపలికి అలో చేయడం లేదు. ఓన్లీ విత్ స్పెషల్ పర్మిషన్ పీపుల్ ని మాత్రమే, వాళ్ళ వెహికల్స్ ని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. ప్రశాంత్, అంటే ఎప్పుడూ ఎన్నడూ లేనంత విధంగా 25,000 మంది గర్ల్స్తో కూడా సెక్యూరిటీ అనేది పెట్టడం జరిగింది. సో ఎందుకు ఇంత భద్రత అనేది చేశారు? అంటే కోవిడ్ గురించి లేదంటే ప్రత్యేకంగా ఇతరత్ర కారణాలు అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రశాంత్, కోవిడ్ కూడా ఒక మెయిన్ రీజన్ గా చెప్పొచ్చు. కోవిడ్ కాకుండా అల్లర్లు కూడా ఒక సపరేట్ రీజన్, అండ్ దట్ మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు ప్రశాంతి. ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ సపోర్టర్స్ ఒక పెద్ద అల్లర్లు చేయాలని చేస్తున్నారని ఆల్రెడీ ఒక అల్లర్లు జరిగింది. సో అలా అల్లర్లు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలి కాబట్టి ఆల్రెడీ US లో సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ఇది కొంచెం అమెరికా చరిత్రలోనే ఇంకొక పెద్ద అధ్యయనం స్టార్ట్ అయింది. సో దీనికోసం అంటూ సెక్యూరిటీ చాలా అంటే చాలా టైట్ చేశారు. ఈవెన్ రిపోర్టర్స్ ని కూడా ఓన్లీ స్పెసిఫిక్ మీడియా నుంచి మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. ప్రశాంతి, అంటే ఉపాధ్యక్షురాలుగా కమలా హ్యారిస్ రావడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. మరి అక్కడ భారతీయులు ఎలా ఫీల్ అవుతున్నారు దీనిపై? కమలా హ్యారిస్ ఖచ్చితంగా ప్రశాంతి, యాజ్ అన్ ఇండియన్ సాక్షి రిప్రజెంటేటివ్ గా ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ ఫర్ కమలా హ్యారిస్. సో అదే విధంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ప్రతి ఇండియన్ కమలా హ్యారిస్ కోసమే వాషింగ్టన్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. తను ఇలాగా ప్రెసిడెంట్ గా వైస్ ప్రెసిడెంట్ గా నామినేట్ అవ్వడానికి చూడడానికి కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇట్ క్యాన్ బి ఫ్రమ్ వాషింగ్టన్ DC నుంచి ఇండియన్స్ కానివ్వండి, వర్జీనియా నుంచి కానివ్వండి, లేకపోతే మేరీలాండ్ నుంచి కానివ్వండి, చాలా మంది కమలా హ్యారిస్ కోసం, కమలా హ్యారిస్ సపోర్టర్స్ అక్కడికి వెళ్ళారు. బట్ వెళ్ళకపోయినా వాళ్ళ సపోర్టింగ్ అనేది కొద్దిగా దూరం నుంచే ఫ్లెక్సీస్ తో కానివ్వండి, వాళ్ళ బట్టలతో కానివ్వండి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. ప్రశాంతి, థ్యాంక్ యూ ప్రీతి. థ్యాంక్ యూ ప్రశాంతి. థ్యాంక్ యూ. అదేవిధంగా మనకి కమల్ అట్లాంటా నుంచి మన కరస్పాండెంట్ ఉన్నారు. కమల్, చెప్పండి, అంటే ఎన్నికంతా కూడా ఇప్పుడు జరిగిన ఇనాగ్రేషన్ అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. బట్ సెక్యూరిటీ చూసినట్లయితే చాలా కట్టుదిట్టంగా, అంటే ఇటు కనిపించిన అటు కనిపించిన విధంగా రెండు రకాలుగా కూడా సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగిందని సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ తెలియపరచడం జరిగింది. సో ఇంత టైట్ సెక్యూరిటీ ఇవ్వటం పట్ల అదేవిధంగా అక్కడ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు? సో ఏదైతే భావోద్వేగాలు ఉన్నాయో అవన్నీ సద్దుమణిగా అనుకోవచ్చా? ఖచ్చితంగా సింహ గారు, యా ప్రీతి, మీ దగ్గర మళ్ళీ వస్తాము. కమల్ కంటిన్యూ చేయని, తర్వాత మీ దగ్గరికి వస్తాం. కమల్ చెప్పండి.
ఖచ్చితంగా సింహ గారు, ఇక్కడంతా ప్రశాంతత వాతావరణమే ఉంది. ముఖ్యంగా కనుక అట్లాంటా చూస్తే రిపబ్లికన్ పార్టీ అండ్ డెమోక్రటిక్ పార్టీ మన సెనెట్ కి హోరాహోరీగా పోటీ పడినట్టు చూసాం కదా. సో అయితే ఇక్కడ ఎన్నికల మటుకి చాలా ప్రశాంతంగా జరిగాయి. ముఖ్యంగా ఏంటంటే మన అల్లర్లు జరుగుతాయని అందరూ చాలా ఆందోళనకు గురయ్యారు. కానీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా అవటము, కొత్త ప్రెసిడెన్సీ ఆల్రెడీ బైడెన్ తీసుకోవడం తోటి ఇవాళ మార్నింగ్ కనుక చూస్తే మార్కెట్ కూడా చాలా చక్కగా రియాక్ట్ అయింది. మార్కెట్ కూడా కొత్త వేగంతో ముందుకు దూసుకెళ్తోంది అండ్ డాలర్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ బైడెన్ తన ఫస్ట్ డాక్యుమెంట్స్ ఎప్పుడైతే సైన్ చేశారో ఇమీడియట్ గా మార్కెట్ రియాక్షన్ కానీ లైక్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ట్రావెల్ బ్యాన్స్ తీయటం వల్ల ముఖ్యంగా మన అట్లాంటా ఏరియాలో కనుక చూసినట్టయితే ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ అన్నమాట. సో ఆల్రెడీ ఇక్కడ డెల్టా ఒకటి హబ్ ఉంది, వాళ్ళకి 60K ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ, 60,000 ఎంప్లాయీస్. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అండ్ కొత్తగా ఇక్కడ ట్రావెల్ మ్యాన్ ఎత్తేయడం వల్ల రీటైల్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే అదర్ షిప్మెంట్ ఇండస్ట్రీలో కానీ లాజిస్టిక్స్ లో కానీ చాలా అడ్వాంటేజెస్ ఉంటది అని చెప్పేసి ఇక్కడ అందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనం ఒక 1 to 3 వీక్స్ కనుక మనం చూసినట్టయితే కొత్తగా H1B రెస్ట్రిక్షన్స్, తర్వాత ఇమిగ్రేషన్ కి సంబంధించిన కానీ కొత్త ఏదైతే రిలీజ్ చేశారు యుఎస్సిఎస్, దాన్ని అన్నింటినీ కనుక మన బైడెన్ కొత్త ప్రెసిడెన్సీలో రివోక్ చేస్తాడు, అవన్నీ కూడా వెనక్కి మళ్ళిస్తాడు అని మన ఇండియన్ కంపెనీస్ కానీ ముఖ్యంగా భారతీయులు కానీ ఎదురు చూస్తున్నారు. అండ్ మళ్ళీ చూసినట్లయితే కమలా హారిస్ గారు మేడం వైస్ ప్రెసిడెంట్ అని ఆయన సంబోధించే విధానానికి అందరూ చాలా ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ అండ్ ఒక ఉమెన్ అంత హైయెస్ట్ చైర్ లో కూర్చోవటం అనేది ముఖ్యంగా భారతీయులకు కానీ జమైకా మూలాలు ఉండటం వల్ల అటు ఆఫ్రికన్ కంట్రీస్ లో కానీ అండ్ ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ లో కనుక చూస్తే చాలా కంట్రీస్ లో ఈయన ఇంతకు ముందు దౌత్యవేత్తగా పనిచేయడం వల్ల అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వల్ల చాలా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అట్లాంటాలో కనుక చూస్తే ఈవినింగ్ ఇవాళ కొన్ని ఈవెంట్స్ కూడా ఇక్కడ కొంతమంది ప్లాన్ చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా భారతీయులు కానీ లేకపోతే డెమోక్రటిక్ పార్టీలు కానీ వాళ్ళు సంబరాల్లో ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నారు సింహ. ఇక్కడ ఎటువంటి భయాందోళనలు లేకుండా అంత ప్రశాంతంగా నడుస్తూ ఉన్నది. అండ్ ముఖ్యంగా కనుక మన సెనెట్ ఎలక్షన్స్ తర్వాత ఇది క్లియర్ ఇండికేషన్ కొత్త ప్రెసిడెన్సీని అందరూ యాక్సెప్ట్ చేసినట్టుగా. అండ్ ఏదైతే మీరు చూసారో అట్లాంటాలో కంప్లీట్ బ్లూ స్టేట్ గా మారిపోవడం తోటి ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉన్నారు సింహ. అంటే కాంగ్రెస్ పైన కాంగ్రెస్ పైన జరిగిన దాడి కానీ ఒక విధంగా అంతర్గతంగా ఏం జరుగుతుంది ఏంటి అమెరికా అంటే అతి పురాతనమైన ప్రజాస్వామ్యానికి సవాలుగా అని అనిపించే పరిస్థితి, అదేవిధంగా ప్రపంచం అంతా కూడా ఒక్కసారి ఉలిక్కిపడే అమెరికాని చూడడం కానీ, సో దీని పట్ల అక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా భావోద్వేగాలు ఎక్కడైతే ఇక్కడ ఎక్కువ ఈ ఎలక్షన్స్ లో కనుక మనం చూసినట్టయితే ఈ హేటెడ్ స్పీచెస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో ఎక్కువగా మీడియాలో కానీ ఈ ఆన్లైన్ డిజిటల్లో కానీ ఎక్కువగా పబ్లిష్ చేయడం వల్ల కొంత ఆ మేరకు కొంత ప్రభావితం అవ్వటం వల్ల అలా జరిగి ఉండే పరిమాణమే కానీ అది టెంపరీగానే కన్సిడర్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ క్లియర్ గా ప్రెసిడెన్సీని యాక్సెప్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం కూడా నెక్స్ట్ ఎలక్షన్ ఏదైతే మనం చూసామో అట్లాంటాలో అది క్లియర్ ఇండికేషన్ అయింది. సో అది వన్ టైం ఇన్సిడెంట్ గానే మనం చూడాలి కానీ అది ఇక అవుతూనే ఉంటుంది అనేది లేదనమాట. ఇక్కడ అంతా ఏంటంటే పరిపాలన విధానము చాలా ఇండియాలో కాకుండా ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ మెకానిజం అంతా కూడా చాలా డిఫరెంట్ బ్రాంచ్ ఉంటుంది అంతా. అండ్ కంట్రోల్స్ కానీ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ కానీ చాలా చక్కగా ఉంటాయి. మీరు అట్లాంటా కనుక చూసినట్టయితే ఇక్కడ అన్ని బోర్డ్స్ లో రిపబ్లికన్ పార్టీ ఉండినా కూడా కానీ ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగాయి. సో అది ఇక్కడ సిస్టమ్ అనేది చాలా కాంక్రీట్ గా పనిచేస్తుంది. మొన్న జరిగిన అది మటుకు ఖచ్చితంగా అది భావదేశాలతో కూడిన ఎన్నో మీడియాలో వచ్చిన ఈ కథనాలు వీటన్నిటితో ప్రభావితం జరిగిన ఒక ఇన్సిడెంట్ గానే మనం చూడాల్సింది. రైట్ కమల్, మీ దగ్గర మళ్ళీ వస్తాను. కంటిన్యూ ప్రీతి అండ్ కమల్, మీరు జస్ట్ స్టే ఆన్ లైన్. ఉపేంద్ర గారు చెప్పండి, అంటే ఇప్పుడు స్థానికంగా వాళ్ళు చెప్తున్న మనకి కరస్పాండెంట్స్ చెప్తున్న రిపోర్ట్స్ ప్రకారం సో ఒక విధంగా చెప్పాలంటే ఆల్రెడీ సెటరేట్ అయిపోయింది. సో మార్కెట్ కూడా ముందుకు వెళ్తుంది. సో అందరూ కూడా అంటే కొత్త జాబ్స్ క్రియేషన్లో కానీ రావటంలో కానీ వస్తాయనే ఒక పాజిటివ్ వేవ్ కనిపిస్తుందని వారి మాటలో మనం వింటున్నాం. సో దానిపైన మీరేమంటారు? అంటే $1.9 ట్రిలియన్ ప్యాకేజ్ పెట్టారు కోవిడ్ రిలీఫ్ అని చెప్పి. అందువల్ల ఈ దేశానికి ముఖ్యమైన విషయం ఏంటంటే కోవిడ్ రెస్పాన్స్. ఇంతమంది మోర్ దెన్ 2 మిలియన్ పీపుల్ అఫెక్ట్ అయిపోయినారు కాబట్టి ఎట్లా ఈ వ్యాక్సినేషన్ ఎట్లా జరుగుతుంది దాని గురించి చర్చ జరుగుతున్నది. ఎకానమీ నెక్స్ట్, కోవిడ్ తర్వాత ఎకానమీ. చాలా మందికి జాబులు లేవు, బిజినెస్ అంతా అప్సెట్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ ట్రిలియన్ ప్యాకేజ్ పెట్టినప్పుడు దానివల్ల అవన్నీ ముందుకు వస్తాయి. అదే కాకుండా జానెట్ ఎలెన్ అని ట్రెజరీ ఫెడరల్ రిజర్వ్ తీసుకొచ్చారు. షీఈ్ ఆల్సో వెరీ గుడ్. ఆ విధంగా మంచి బైడెన్ సెలక్షన్
మంచి క్యాబినెట్ పోస్టులు అంతా మంచి సెలక్షన్ చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం బాగా ముందుకు వెళ్తుంది, వెరీ ప్రోగ్రెసివ్గా అన్ని చూస్తారని చెప్పి అందరు ఎదురు చూస్తున్నారు. రైట్. ప్రీతి, మీరు అక్కడ డీసీలో లోకల్గా మీరు ఉన్నారు, సో అక్కడ స్థానికంగా సెక్యూరిటీ పరంగా ఓకే ప్రీతి డ్రాప్ ఓకే కమల్ మీరు చెప్పండి. మనం ఇప్పుడు చూసినట్లు అంటే మీరు చెప్తున్నట్టుగా ఏవైతే జాబ్స్ క్రియేషన్ కానీ ఇది ఒక పాజిటివ్ వేవ్ అనేసి చెప్పొచ్చు. సో కోవిడ్ ప్రభావం వలన అంటే ఈ జరిగిన పరిణామంలో సో కొంత వ్యాక్సినేషన్ ప్రాసెస్ కూడా డిలే అనేది కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఏదైతే బైడెన్ అవలంబిస్తున్న విధానం కోవిడ్కి ఏ విధంగా అంటే దాన్ని సమస్యని తీర్చడంలో ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉండొచ్చని స్థానికంగా ప్రజలు భావిస్తున్నారు? ప్రజలు ఇక్కడ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఇక్కడ మెకసిన్ అనే ఒక కంపెనీ ఉందండి, అది డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఎక్కువ. అది యాక్చువల్గా అట్లాంటాలో వాళ్ళకి ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ హబ్ ఉండింది ఇక్కడ. సో ముఖ్యంగా చూసినట్టయితే డిఫెన్స్ వాళ్ళని ఉపయోగించి అంటే మన ఇండియాలో మనకు చూస్తే కనుక చిన్న చిన్న క్యాంప్స్ లాగా వేసి మనకి టీకాలు ఇస్తూ ఉంటారు కదా, అట్లా తిను ప్లాన్ చేసేదానికి ఒక ప్రణాళికతోటి బైడెన్ ముందుకొచ్చారు. అండ్ ఏదైతే మీరు అన్నట్టు వ్యాక్సిన్ డిలేస్ ఇప్పుడు దాకా అయ్యిందో వాటినన్నీ అధిగమించడానికి టాస్క్ ఫోర్స్ లో ఫస్ట్ రూల్ ఆఫ్ సెట్ ఇవే పెట్టారనమాట. ఈ మధ్య మేము సిడిసి డైరెక్టర్ ఇక్కడ ఒక ఆయనతో మాట్లాడి ఉన్నాం అనమాట. ఈవెన్ వాళ్ళు కూడా ఏంటంటే ఒక ప్రణాళిక అంటే డిఫెన్స్ వాళ్ళని ఉపయోగించుకుంటా చిన్నగా చిన్న ఇప్పుడు ఏరియాస్ సెలెక్ట్ చేసేసుకొని ఒకేసారి మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి ఒకేసారి వ్యాక్సిన్స్ ఇచ్చేదానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో 70 to 80% ఆఫ్ ద వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్లయితే ఈ సమస్య పూర్తిగా పోతుందని చెప్పేసి బై ఏప్రిల్ మే జూన్ లోపల మొత్తం అందరికి 70 to 80% వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట. దీనికి ప్రజలు కూడా ఏంటంటే ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న సివిఎస్ అని, వాల్గ్రీన్స్ అని ఇలా చిన్న ఫార్మసీ హబ్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా ఉపయోగించుకునే దానికి చూడటం వల్ల ప్రజలు కూడా ఇప్పుడు చాలా భద్రతా భావంతో కొత్త ప్రెసిడెన్సీ ఖచ్చితంగా ఇలాంటివన్నీ అధిగమిస్తారు అండ్ ఈ వ్యాక్సిన్ తోటి ఈ కోవిడ్ సిచ్యువేషన్ అధిగమిస్తారని చాలా పాజిటివ్ గా ఉన్నారు. సింహ, ఓవర్ టు యు. రైట్. సో అంటే మనకి అంటే ఒక విధంగా చూస్తే ఆ పాజిటివ్ అనేది కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈరోజు జరిగిన ఇనాగ్రేషన్ కూడా చాలా ఆయన స్పీచ్ కూడా అందరినీ కూడా ఒక విధంగా ప్రభావితం చేసే విధంగా చాలా స్పష్టంగా కనిపించింది. సో ఏదైతే భావోద్వేగాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తగ్గించే విధంగా అమెరికా మొత్తం ప్రజలందరూ సహకారం కావాలనే కాల్ పట్ల సో అటు ప్రధానంగా ఆయన ఏదైతే ఆయన ఫ్యామిలీకి సంబంధించిన బైబిల్ మోర్ దాన్ 120 years పైన పురాణ అంటే పాత బైబిల్ని వాళ్ళ ఫ్యామిలీ బైబిల్ని తీసుకొచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేయటం ఏదైతే రిలీజియస్ ఫీలింగ్ ఉంటుందో సో వారందరికి కూడా ఆయన ఏ విధంగా కట్టుబడి ఉన్నారు అనేది ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం ఆయన చేశారని మనం అనుకోవచ్చా? అదేవిధంగా అక్కడ రిపబ్లికన్స్ దీన్ని పాజిటివ్ వేలో తీసుకొని సో ఆ భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త నార్మల్ స్టేజ్కి వచ్చే పరిస్థితి తద్వారా ఏర్పడే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా సింహ, ఎందుకంటే చాలా మంది రిపబ్లికన్స్ కానీ మన ఏదైతే ఎప్పుడైతే దాడి జరిగిందో వాషింగ్టన్ డీసీలో చాలా మంది కూడా దాన్ని ఎట్లయినా కానీ ఇలాంటి పరిణామాన్ని వాళ్ళు కూడా కొంచెం కంగు తిన్నారని అనుకోవాలి. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీస్ కూడా చాలా వాటికి ఆ పరిణామాన్ని కొంచెం చూసి ఖచ్చితంగా బైడెన్ ప్రెసిడెన్సీని యాక్సెప్ట్ చేయాలి మనకి ఖచ్చితంగా అని చెప్పేసి అందరూ ట్విట్టర్స్ లో కానీ లేకపోతే మీడియాస్ లో కానీ లేకపోతే ఫేస్బుక్స్ లో కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ చెప్తానే ఉన్నారు. ఎందుకంటే ఈ హేట్రెడ్ స్పీచెస్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎలాంటి భయాందోళనకి ప్రజలు ఉన్నారు అండ్ ఆల్రెడీ కోవిడ్ సిచ్యువేషన్ లో ఇంకా పానిక్ మోడ్ లోకి వెళ్ళిపోతారు అండ్ అల్లర్లు జరగవచ్చు అనే దానితో ఏం చేశారంటే రిపబ్లికన్స్ కూడా న్యూ ప్రెసిడెన్సీని యాక్సెప్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎలక్షన్ సజావుగా జరగలేదని చెప్పి ఇంకా కోర్టు కేసులు కానీ లేకపోతే చాలా కమిటీస్ లో కానీ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. కానీ ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు హిస్టారికల్ గా ఎట్లా ఉందంటే అమెరికాలో ఇంతమంది చనిపోవటము, తర్వాత జాబ్ మార్కెట్ డౌన్ అవటము, ముఖ్యంగా బిజినెస్ లు ఎకానమీ డౌన్ అవటము, ఈ ట్రిలియన్ ప్యాకేజెస్ అన్ని వీళ్ళు ఎట్లయితే ఇస్తా ఉన్నారో ఈ కోవిడ్ సిచ్యువేషన్ కి ఇవన్నీ అధిగమించేదానికి ఎట్లాగైనా కానీ అందరు కలిసి పనిచేయాలి అని చెప్పేసరికి ఖచ్చితంగా రిపబ్లికన్స్ కానీ డెమోక్రటిక్ కానీ ఖచ్చితంగా పనిచేసేదానికే ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ కనుక ప్రజలకు ఇవ్వకపోతే దేశం విచ్ఛిన్నం అవుతుంది, లేకపోతే మన జరిగిన డీసీ పరిణామాలతో ప్రపంచంలో నవ్వులు పాలేవన్న అభిప్రాయం ఖచ్చితంగా వీళ్ళలో ఉంది సింహ. అందుకని ఖచ్చితంగా ఇది యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తారు. అండ్ వన్స్ ఈయన ఎగ్జిక్యూటివ్ పవర్ తీసుకున్న తర్వాత బైడెన్ కొత్త ప్రెసిడెన్సీలో అవన్నీ అందరు కలిసే పనిచేస్తారు. ఎందుకంటే ఇక్కడ అన్ని బోర్డ్స్ లో కానీ ఎక్కువ రిపబ్లికన్సే ఉంటారు. బట్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇట్లాంటివి చేసేదానికి ఏంటంటే ఖచ్చితంగా అందరు కలిసి పనిచేస్తారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కమల్.
సింహ చూసుకున్నట్లయితే అందరూ కూడా ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి బిడెన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు కానీ, సో మనం ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఏం జరుగుతుందని చూస్తే ఆయన అన్నీ కూడా ప్రభావితం చేసే మాటలే మాట్లాడారు. అంటే ఒక ప్రత్యేకంగా ఒక పార్టీకి సంబంధించి ఒక వర్గానికి సంబంధించి కాకుండా ప్రజలే దేవుళ్ళు అన్నట్టుగా చూపించారు. సో మరి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో 100% ఆయన తీరుస్తారు అన్న నమ్మకం మ్యాక్సిమం ఒక 50% వరకు ప్రజలకు వచ్చేసింది. సో మిగతా శాతం చూసుకుంటే అది ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది మనం ఫ్యూచర్లో చూడాలి. సో మరి ఈ రోజు జరిగినటువంటి మన ప్రమాణ స్వీకారంలో మీరు ఫైనల్గా మీరేం చెప్తాల్చుకుంటారు? అంటే ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా ఖచ్చితంగా ప్రజలే అన్నీ. సో ఏ నాయకుడికే కానీ దేశంకే కానీ సో ప్రజల మనోభావాలను బట్టే ఆ దేశ పాలసీస్ రన్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్. లేనట్లయితే మనం అది ఎలక్షన్ రూపంలో రిజల్ట్స్లో చూస్తూ ఉంటాం. సో వీటన్నింటినీ అధిగమించడం అనేది ప్రధానంగా ఒక నాయకుడి ముందున్న లక్షణం. సో ప్రధానంగా మనం ఇక్కడ బైడెన్ ఆయన స్పీచ్లో చూసినట్లయితే దేశం అంతటినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం. ఆయన ఒక వర్డ్ అన్నారు, ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు అమెరికన్స్ అందరికీ కూడా నేను ప్రెసిడెంట్ని అంటే ఆయన అంత క్లియర్గా దాన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ, అంటే పార్టీలు అనేది కాదు, సో మనందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంది. సో అమెరికా ది గ్రేట్ అనేది మళ్ళీ మనం నిరూపించుకోవాలనుకుంటే, మనం సాధించాలనుకుంటే మనం సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. సో దానికోసం మీరందరి సహకారం లేనిదే అది సాధ్యం కాదని. అంటే ఆయన ఏం చెప్తున్నారు, కేవలం డెమోక్రాట్స్తోనే అమెరికా మొత్తం ఏదైనా చేసేయచ్చు అని చెప్పట్లా, ప్రతి అమెరికన్ కూడా భాగస్వామి అయితే అది సాధ్యం అనేది ఆయన మాటలో చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏవైతే భావోద్వేగాలు ఉన్నాయో వాటిని తగ్గించే ప్రయత్నం కూడా ఆయన మాటల్లో అది వ్యక్తపరచడం జరిగింది. అంటే పార్టీలకు అతీతంగా మనందరూ పనిచేయాలని చెప్పి ఈవెన్ ట్రంప్ కూడా అనడం జరిగింది. సో ఫైనల్గా సో ఆయన రియలైజేషన్ అనుకోవచ్చు అంటారా దాన్ని? అంటే చివరిలో ఆయన వెళ్తున్నప్పుడు ఒక విధంగా ఆయన మైండ్లో ఏమున్నప్పటికీ ఒక విధంగా ఏంటంటే ఒక ప్రెసిడెంట్గా ఆయన వెళ్తున్నప్పుడు ప్రజలందరికీ కూడా ఇవ్వాల్సిన ఒక సరైన మెసేజ్. సో ఒక విధంగా బైడెన్ పేరు తీసుకున్నప్పటికీ టీంని కంగ్రాచులేట్ చేస్తూ సో ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదనేది ఆయన కోరుకోవడం అనేది ఒక విధంగా హర్షించదగ్గ విషయం. ఎందుకనంటే ఏదైతే ఆయన ఖాతాలో ట్విట్టర్స్ కానీ ఇవన్నీ క్లోజ్ చేయడం కానీ ఇవన్నీ జరిగినాయి, కేవలం ఆయన ఒక మాట మాట్లాడితే మళ్ళీ అక్కడ భావోద్వేగాలు వేరేగా మారే పరిస్థితి ఉంటాయి. అంత ప్రభావవంతమైన లీడర్ కాబట్టి ఆయనకు వచ్చిన ఓట్లు కూడా ఏం తక్కువ కాదు. సో డెఫినెట్గా విజయం అనేది కొన్ని పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్తో గెలిచి ఉండొచ్చు తప్ప సో ఆయనకున్న మద్దతుదారులు ఇదంతా కూడా ఏమవుద్దంటే కంట్రీ విచ్ఛిన్నానికి దారితీస్తాయి. ఒకవేళ ఏ ప్రజాస్వామ్యంలో కానీ కేవలం అధికారంలో ఉన్న నాయకులనే కాకుండా ప్రతిపక్షంలో ఉండే నాయకులు కూడా బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే అటువంటి సంఘటనలు రాకుండా ఉండాలి, దేశ విచ్ఛిన్న పరిస్థితి ఏర్పడకూడదు అనేది ఉండాలి అని అంటే అటువంటి ఏ నాయకుడైనా ఆ విధంగా మాట్లాడకపోతే ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం. సో ఆల్రెడీ ఏదైతే జరిగిందో ఆ సంఘటన ద్వారానే అంటే అమెరికా పరువు ప్రపంచ దేశాల పట్ల ఏమైనా తగ్గిందా అనే పరిస్థితికి ఈరోజు అమెరికన్స్ అందరూ కూడా భావన కలుగుతుంది అని అంటే ఆ సంఘటన ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రపంచాన్ని అంతటికీ కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా పెద్దనగా అక్కడ అలా కాదు మీరు ఇలా చేయకూడదని చెప్పే అమెరికా ఈరోజు ఇలా జరిగిందని అంటే రేపు ఎలా చెప్పగలుగుద్ది? ఆ మారల్ వాల్యూస్ అనేవి కూడా కొంతవరకు మళ్ళీ అది స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే ట్రంప్ పూర్తిగా లేకపోయినప్పటికీ కూడా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిని ఉద్దేశించి మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకూడదు అని చెప్పినటువంటి మెసేజ్ అయితే మాత్రం ఒక రకంగా అందరికీ కూడా మంచి ఆలోచన విధానం అయితే చెప్పింది అనుకోవచ్చు. డెఫినెట్గా ఆ మెసేజ్ అనేది 100% అవసరం. ఎందుకనంటే అంతర్గతంగా ఏదైతే ప్రపంచానికి ఎంత బలంగా కనిపించినప్పటికీ కూడా అంతర్గతంగా అంత బలంగా లేనట్లయితే అది వేరే పరిస్థితి దారితీస్తుంది. ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికా అడ్మినిస్ట్రేషన్ ఎంత స్ట్రాంగ్ అనేది ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. సో ఒకవైపు ట్రంప్ ఆయన ఒప్పుకున్నప్పటికీ ఈ ఎన్నికని ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది అంత బలంగా ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ని ఎక్కడా కూడా అంతరాయం రాకుండా చాలా బలంగా ముందుకు నడిపించిందని మనం చెప్పవచ్చు. ఫైనల్గా మరి ఈరోజు డిస్కషన్ క్లోజ్ చేసే ముందు
సో ఇండియన్స్ అయితే మాత్రం హర్షం వ్యక్తం చేస్తారని చెప్పి మన రిపోర్టర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. సో మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్గా చూసుకుంటే మన ఇండియన్స్ ఎట్లా ఫీల్ అయ్యారు, మన ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది గ్రీన్ కార్డ్స్ కానీ టోటల్గా ఒక వర్డ్లో? యా, డెఫినెట్గా బైడెన్ ఎన్నిక పట్ల అంటే ఒక విధంగా మన భారతీయులంటే అటు రెండు వైపులా కూడా సపోర్టర్స్ ఉన్నారు. ఇటు ట్రంప్కి మద్దతుదారులు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా బైడెన్ కూడా ఉన్నారు. బట్ మనం బైడెన్ తీసుకున్న చర్యలు చూసినట్లయితే 20 మందిని భారతీయ సంతతికి చెందిన వారిని క్యాబినెట్లో హోదా కల్పించడం అంటే ఒక ప్రధాన పాత్రని భారతదేశానికి ఇవ్వబోతున్నాం అనే ఒక సిగ్నల్గా భావించవచ్చు. అదేవిధంగా కేవలం అమెరికా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనే కాదు, ప్రపంచ రాజకీయాలు కానీ వాటిని చైనా లాంటి కంట్రీస్ని కంట్రోల్ చేయాలంటే భారతదేశం లాంటి కంట్రీ సహాయం ఖచ్చితంగా అవసరం. సో కలిసి పనిచేయాల్సిన అవసరం ఇరు దేశాలకు కూడా ఉంది. సో అదేవిధంగా ఆర్థికంగా ముందుకు భారతదేశం వెళ్ళాలంటే మనకి మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ మనం చూసినట్లయితే గ్లోబల్ కంపెనీస్ అన్నీ కూడా మనకి అమెరికా నుంచి మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఉంటాయి. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా వచ్చి ఆర్థిక వ్యవస్థ మరింత ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా గ్రీన్ కార్డ్స్ కానీ H1s కానీ వీసా పరిస్థితిలో కానీ ఖచ్చితంగా డెమోక్రాట్స్ కాస్త వెసులుబాటు కల్పిస్తారని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. సో మనం ఇంకొంత సమయం వెయిట్ చేయాలి. సో ఏ విధంగా వాళ్ళు స్పందిస్తున్నారని. థ్యాంక్ యూ సింహ. చూస్తారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్.